ఇక తను కష్టపడి మోయాల్సిందే. నాకు కుదరదు ప్రభువా, నేను వెళ్తాను ప్రభువా, తర్వాత చూస్తాను ప్రభువా. సుమంత్ వినాలి, నీకోసమే చెప్తున్నాను. దేవుడు చెప్పేయని చెప్పమంటున్నాడు, చెప్పేస్తున్నాను, అయిపోయింది నా పని. హల్లెలూయ. ఇక నాకు కుదరదు ప్రభువా, నాకు కుదిరితే వస్తాను ప్రభువా, కుదిరినప్పుడే సంఘానికి వస్తాను ప్రభువా. ఇక ఈ మాటలకు తన దగ్గర తావు ఉండకూడదు. చచ్చినా బతికినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, పరిస్థితులు నిమ్మలంగా ఉన్నా నిమ్మతంగా లేకపోయినా, పోరాటం ఎదురవుతున్నా కూడా దేవుడు అప్పగిస్తున్నటువంటి పరిచర్యను ఖచ్చితంగా భుజాల మీద మోయాల్సిన బాధ్యత దేవుడు నీకు అప్పగించాడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఆరాధన జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అది నేను చెప్పకుండా ఉండలేను. రైట్, నా హృదయంలో కలిగిస్తున్నటువంటి ప్రేరణ. సో కనుక ఖచ్చితంగా ఒదిగిపోతానని ముందు సంఘం చెప్పడం కంటే, పరిస్థితులు ఎలా ఉన్న కొండెక్కడానికి నేను ఒదిగిపోతున్నానయ్యా నా స్థాయి దాకా. అందుకని దేవుడు మొదటి నుంచి మాట్లాడుతున్నాడు అనుకుంటా మోషే గురించి. స్తోత్రం కలుగునుగాక. సంఘ పరిచర్య అంటే అది మామూలు విషయం కాదు. అది చాలా కష్టాలు ఉంటాయి. ఒక్కోసారి ఎవడకు కావాలి సంఘం అన్నంత చికాకులు కలుగుతాయి. అలాంటి బాధ్యతను దేవుడు మనకు అప్పగిస్తున్నాడంటే ఒకటే కారణం, దేవుడు మనలను నమ్మి ఉండాలి. హల్లెలూయా. ఆయన మనలను నమ్మితేనే పరిచర్యను అప్పగిస్తాడు. నన్ను నమ్మి 2 సంఘాలను అప్పగించాడు ఆయన. ఇప్పుడు నేను నమ్మకంగా పరిచర్య చేయాలి, తప్పదు. హల్లెలూయా. తిండి ఉన్నా లేకపోయినా, సంపాదన ఉన్నా లేకపోయినా, బతకగలుగుతున్నా బ్రతకలేకపోయినా అప్పగించాడు. ఇక నాకు తప్పదు. హల్లెలూయా. అలాగునే ఈరోజు బాధ్యతలు నీకు ఇస్తున్నాడు. నువ్వు ఎక్కడికి పారిపోవడానికి వీలు లేదు. ఇక తప్పదు. ఇక పొద్దగ్గరికి వచ్చావు, మండిందాన్ని చూసావు, ఇక ఆయనకి లోబడి వెళ్ళాల్సిందే. వద్దు ప్రభువా, వీళ్ళని నడిపించడం కష్టం, వీళ్ళ మాట వింటలేదు ప్రభువా అన్నా కూడా, అనడానికి కూడా అవకాశం లేదు. హల్లెలూయా. సో సంతోషపడండి, దేవుడు ఒక మంచి నాయకత్వాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. ఆమెన్ చెప్పారా గట్టిగా హల్లెలూయా. ఆ నాయకత్వంలో ఒదిగిపోయే వారిని దేవుడు ఇప్పుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నేను సంఘాన్ని బలపరుస్తున్నాను. ఆమెన్. సంఘాన్ని బలపరుస్తున్నాను. సంఘం ఎవరిది కాదు. ఇది సంఘం ఎవరిది కాదు, మాది కానే కాదు. అసలు మీరు మా సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు. ఆమెన్. ఎవరు చెప్పండి, మీరంతా ఎవరి సొత్తు? దేవుని సొత్తు. నా సొత్తు కాదు, ఏళ్ళ సొత్తు కాదు, వాళ్ళ సొత్తు కాదు, వాళ్ళ సొత్తు కాదు, ఎవరి సొత్తు కాదు. మీరు దేవుని సొత్తు. మిమ్మలను మేపటానికి మాత్రమే ఇక్కడ ఉన్నాం మేము. హల్లెలూయా. చెప్పాలి. దేవుని వాక్యము చేత మిమ్మల్ని మేపాలి, దేవుని వాక్యము చేత మిమ్మల్ని కాయాలి. ఆ చక్కటి ఆత్మ సంబంధమైన వాక్యం అనబడిన ఆహారం చేత మిమ్మల్ని పుష్టిగా తయారు చేసి ఆయన ఎదుటి ప్రభువా ఇదిగో నువ్వు ఇచ్చిన సంఘాన్ని ఇలా తయారు చేశానని చూపించాలి. స్తోత్రం కలుగునుగాక. అందుకని పూటకోళ వాళ్ళ ఇంటికి మీరు ఆలోచన చేయండి. ఒక చిన్న మాటను గుర్తు చేస్తాను. నాకు ఎందుకో దేవుడు కొంచెం భారంగా ముందుకు దోస్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి దేవుని పిల్లలారా. ఒకడు కొట్టబడి పడ్డాడు. యెరూషలేము నుండి యెరికోకు వెళుతూ ఉన్నప్పుడు దొంగల చేత కొట్టబడ్డాడు. వాడు దారిలో కొరప్రాణముతో వాడు వదిలివేయబడి ఇంకా చావడానికి సిద్ధమైనటువంటి పరిస్థితిలో కొట్టబడ్డాడు. ఆలోచన చేయండి. లేవీయులు వచ్చినా లేకపోతే ఇంకొకరు యాజకులు వచ్చినా చూసి వెళ్ళిపోతే, సమరయుడు అనబడిన వాడు వచ్చి వాడిని తీసుకొని పూటకోళం వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అప్పగించి 2 దేనారాలు ఇచ్చి, నువ్వు ఇతని గాయాలు కట్టు, ఇతని మంచిగా తయారు చేయని ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు, నేను తిరిగి వచ్చినప్పుడు తనను తీసుకువెళతాను, ఒకవేళ నేను ఇచ్చిన దానికంటే నీకు ఏదైనా తక్కువ అనిపిస్తే నేను ఇస్తాను, అప్పటి వరకు నువ్వు మంచిగా పోషించాలి అని చెప్పాడు. స్తోత్రం కలుగునుగా. దీని అర్థం ఏంటో తెలుసా? అది సంఘమే. అతను మంచి సమరయుడు అనబడిన యేసయ్యే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ సంఘాన్ని దేవుడు మన చేతికి అప్పగించేది ఏలటానికో అధికారం చలాయించడానికో కాదు, వాక్యమును విత్తి బలిష్టంగా తయారు చేయడానికి. ఇప్పుడు ఆ వాక్యము వింటున్న సంఘం ఎలా చేయాలో తెలుసా? వాక్యములు బలపడటానికి ఇష్టపడాలి. హల్లెలూయా. మిమ్మల్ని మా మీద ఏలడానికి నాయకుడిగా పెట్టలేదంటే దేవుడి సేవకృత్యంగానే మీ మీద నాయకులుగానే ఉన్నాం మేము ఎప్పుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక చక్కగా వాక్యము చేత పుష్టిగా తయారవడానికి సంఘం ఇష్టపడాలి. ఆమెన్. ఆ వాక్యము ఎవరి ద్వారా ఇస్తాడంటే సేవకుడి ద్వారానే ఇస్తాడు. దేవుడు నీ నోట మంచి మాటలు ఉంచబోతున్నాడు. ఆమెన్. దాని కొరకు సిద్ధపడిపోయి అహోరాత్రులు దేవుని సన్నిధిలో కనిపెట్టు. దేవుడు జీవితాన్ని తిప్పబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుడు నమ్మదగిన వాడు. దినములు చెడ్డగా ఉన్నాయి. సంఘమును ఏ విధము చేతనైనను ఆత్మీయతలో బలపరచాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుకనే ఇట్లాంటి ప్రవచనాలు ఇస్తూ ఉన్నాడు. దాని కొరకు మనం సిద్ధపడిపోవలసిందే. రైట్. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం ఆయన వాక్కు కొరకు ముందుకు కొనసాగిపోదాం. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మీరు అస్తమానం మాట్లాడినా బయటికి పోండి, ఇక్కడ ఉండొద్దు అసలు. మాట్లాడి లేకపోతే కొంచెం చికాకు చేశారనుకోండి, నాకు ఇష్టం ఉండదు. హల్లెలూయా. దేవుడు తన సన్నిధిలో ఆయన సంచారం చేస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. హల్లెలూయా. ఆయన సంచారం చేస్తున్నప్పుడు నీతోనే మాట్లాడాలని ఇష్టపడుతున్నప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్సెస్కు తావు ఇవ్వవద్దు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా అరిచేస్తాను మధ్యలో, పిల్లలు కనుక డిస్టర్బ్ చేస్తే మళ్ళీ మీరే బాధపడతారు. ఆమెన్. స్తోత్రం చెప్పండి. ఆలస్యం లేకుండానే వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు బాప్తిస్మానికి సిద్ధపడ్డ పిల్లలు ఉన్నారు, వారితో పాటుగా సిద్ధపడవలసిన వారు కూడా ఉన్నారు. ఖచ్చితంగా దేవుని మనసు ఎరిగిన వారైతే రక్షణ కార్యము జరగనివ్వకుండా ఉండరు. ఖచ్చితంగా. హల్లెలూయా. దేవుడు కావాలా, దెయ్యం కావాలంటే ఖచ్చితంగా దేవుడే కావాలంటారు. దేవుడు కావాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు చెప్పింది చేసి తీరాల్సిందే. హల్లెలూయా. దేవుడు చెప్పింది చేయడం లేదు అని అంటే దానికి కారణం ఒకటే అయి ఉండాలి, లోకాశలు అయి ఉండాలి. దేవుని కార్యము చేయడం లేదంటే దానికి కారణం ఒకటే అయి ఉండాలి, లోకాశలతో పాటు బంధాలు అయి ఉండాలి, బంధకాలు అయి ఉండాలి. నేను ఒక మాట అడుగుతాను. ఈ లోకంలోకి మనం వచ్చినప్పుడు ఒంటరిగానే వచ్చాం, కానీ ఒక 10 మందిని వెంటేసుకుని రాలేదు. ఒంటరిగా వచ్చిన మనం తిరిగి మరలా ఒంటరిగానే పోవాలి. వచ్చినప్పుడు కనీసం వస్త్రాలను కూడా మనం తెచ్చుకోలేదు. ఆలోచన చేయండి. అంటే మనదంటూ ఈ లోకంలో ఏది లేదు, మనకంటూ ఎవరు మనవారు కారు, మనతో పాటు ఎవరు రారు. జాగ్రత్త పడాలి. కాబట్టి మనతో పాటు ఎవరు రారన్న సంగతి నీకు అవగతమైనప్పుడు ఎప్పటికీ మనతో ఉండేవాడు, ఆయనతో ఉంచుకునేవాడు దేవుడే. స్తోత్రం చెప్పండి. ఆ దేవుని కార్యము జరగాలి అంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం చేసి తీరాల్సిందే. హల్లెలూయా. ఆయన 3 రోజులుగా ఎంతో మాట్లాడుతున్నాడు. ఇంకా కొంతమంది కదలనటువంటి జనులు ఉండి ఉండొచ్చు. ఇది నా కోసం చెప్పట్లేదు, నాకేదో కలుగుతుందని చెప్పట్లేదు. నాకేమీ కలగదు. మీరు రక్షణ పొందటం వల్ల, ఆత్మీయతలో ఎదగటం వల్ల నాకేం వస్తుంది? మీకే లాభం. స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు చెప్పమన్నమాట ఖచ్చితంగా నేను చెప్పి తీరాలి. కాబట్టి ఖచ్చితంగా ఖండితంగా చెప్పేసిపోతున్నాను. హల్లెలూయా. రైట్. ఆ క్రమంలో ఇంకా రక్షణ కొరకు సిద్ధపడవలసిన వారు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా రక్షణ కొరకు మనసు తెచ్చుకొని తీరాల్సిందే. తర్వాతనో రేపనో ఎల్లుండనో దేవుని రాకడ టైంలో తీసుకుందామనో ఇవన్నీ వ్యర్థమైనటువంటి మాటలు. దేవుడు అంటాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేవు ఖచ్చితంగా. హల్లెలూయా. కాబట్టి ఆ రక్షణ కార్యాన్ని ఖచ్చితంగా ఇప్పుడు మనము పొంది తీరాల్సిందే. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నేను ఖచ్చితంగా 2 గంటలు మాట్లాడతాను ఇప్పుడు. అందరూ సిద్ధపడిపోయి ఉండాల్సిందే. హల్లెలూయా. మధ్యలో టీలు ఇవ్వకూడదు. హల్లెలూయా. లేవు, మంచిది ప్రమీల. గాడ్ బ్లెస్ యూ. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ఒక చక్కటి సంగతిని మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. సో ఆ మాటలో మనము ఒదిగిపోవడానికి ఇష్టపడదాం. హల్లెలూయా. రైట్. హల్లెలూయా. 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 బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం. అందుకు యేసు, ఇతడా ఇతడా కరెక్ట్గా చదవాలి సుమా. ఏమనుంది అక్కడ? అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరూ నా వైపు చూడండి. ఇతడును, ఇతడును అనండి. అందరూ అనండి. ఇతడు కాదు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ మాట యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడినప్పుడు ఇతడును అన్నాడు అనంటే ఇంకా అక్కడ అబ్రహాము కుమారులు ఉన్నట్ట లేనట్ట? మీకు వాక్యం అర్థమైందా? యేసుప్రభు అంటున్నాడు ఇతడును. ఇతడును అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇతడు కూడా అని అర్థం. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అన్నాడంటే అక్కడ ఇంకా అబ్రహాము కుమారులు ఉన్నట్ట లేనట్ట? గట్టిగా చెప్పరే మరి. ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే కదా. రైట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే యేసుక్రీస్తు ప్రస్తావిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఉన్నారు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడు అయిపోయాడు.
దానికి కారణం చెప్తాను. ఇప్పుడు అబ్రహాము కుమారుడు అన్న ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మనకు వెంటనే గుర్తుకు రావాల్సినటువంటి సంగతి ఏంటంటే ధనవంతుడు, లాజరు. హల్లెలూయా అనందరు. ధనవంతుడు, లాజరు అనందరు. ధనవంతుడు, లాజరు. ఇప్పుడు ధనవంతుడు, లాజరు ఇద్దరు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత దేవుడు చెప్తున్నటువంటి ఉపమానం మీరు గమనించండి. ధనవంతుడు, లాజరు చనిపోయిన తర్వాత వాళ్ళు కొనిపోబడ్డారు. ఎవరెవరు ఎక్కడికి కొనిపోబడ్డారు ఇప్పుడు మీరు చెప్పాలి. ధనవంతుడేమో నరకంలోకి వెళ్ళాడు, లాజరేమో పరలోకం వెళ్ళిపోయాడు. విచిత్రం అనిపించింది కదా. ఇప్పుడు ధనవంతుడేమో నరకానికి పోయాడు, అగ్నిగుండంలో పడ్డాడు. లాజరేమో అక్కడ ఏమని ఉంటుందో తెలుసా? పరలోకం వెళ్ళాడని ఉండదు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు అని ఉంది ఇక్కడ. స్తోత్రం కలుగునుగాక. అంటే దాని అర్థం తెలుసా? అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకొని ఉన్నాడంటే లాజరు ఎవరు కొడుకు అయి ఉండాలి? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఇప్పుడు ఈ లాజరు అనబడిన వాడు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అతడు సంతోషంగా ఉన్నాడు. విషయం అది. అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి ఈ లాజరు చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ అబ్రహాము రొమ్మున ఆనుకునే అవకాశాన్ని పోగొట్టుకుని అగ్నిగుండంలోకి వెళ్ళిపోయినటువంటి ఈ ధనవంతుడు యాతన పడుచున్నాడు అని ఉంది అక్కడ. అక్కడ ఏమంటారు తెలుసా? నేను యాతన పడుచున్నాను అంటాడు. ఎందుకో తెలుసా? అగ్నిగుండం అక్కడ మండిపోతుంది, చావు రావట్లేదు. ఆత్మకు చావు ఎక్కడది మరి? మనం అనుకుంటాం ఈ శరీరం ఉన్నంతసేపే, ఈ శరీరం కదలకుండా ఉండాలి అని అంటే ఈ శరీరాన్ని కదిలించగలిగిన ఆత్మ ఇందులో ఉండి తీరాలి. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీకు ఉదాహరణ చెప్తాను. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, కదులుతున్నాను, మాట్లాడుతున్నాను, చూస్తున్నాను, ఏదైనా చేయగలుగుతున్నాను. గమనించండి. ఉన్న పళంగా నేను ఇక్కడ చనిపోయి పడుకోబెట్టబడ్డాను. పడుకోబెట్టబడిన తర్వాత మీరందరూ ఏడుస్తారు, నన్ను ప్రేమించారు అనుకుందాం. కాసేపు ఏడుస్తారు. ఏమని ఏడుస్తారో తెలుసా? మీ ఇళ్లలో చనిపోయిన వారి గురించి మీరు ఏమని ఏడ్చుంటారు? ఇదంతా మనం ప్రాక్టికల్గా తెలుసుకున్నదే కదండి. అన్నీ జరిగినాయే. చెప్పండి ఏమని ఏడుస్తాం? సర్వసాధారణంగా ఎవరైనా మన ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి కొరకు ఏమని ఏడుస్తాం మనం? చెప్పండి గట్టిగా. చెప్పాలి. ఏమని ఏడుస్తారు? అయ్యో ఏమంటారు? నన్ను వదిలిపెట్టి. చెప్పండి. ప్రమేలా చెప్తుంది బయట కూర్చొని. మీరందరూ అలా సైడ్లకి చూస్తున్నారు గుడ్లు అప్పగించి. చెప్పాలి. ఇదంతా మన ఇళ్లలో జరిగినాయే కదా. చచ్చిపోలేదు మా అమ్మలో, మొత్తం మామలో, తాతలో వీళ్ళు ఎవరు చచ్చిపోలేదు. మన ఇంట్లో అందరూ బతికే ఉన్నారేంటి? మరి వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఎవరు ఏడవలేదా? మరి ఏడిచినప్పుడు ఏమని ఏడిచారు? ఖచ్చితంగా ఏడుస్తారు. ఏమన్నా తెలుసా? అయ్యో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు, అప్పుడు నేను ఎలా బతకాలి? నన్ను వదిలిపెట్టేసావే, ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి? ఎవరితో చేయాలి? ఎవరితో నేను పంచుకోవాలి నా హృదయాన్ని? నన్ను ఇలా వదిలిపెట్టి ఒంటరం చేసి వెళ్ళిపోయావని ఏడుస్తారా లేదా? ఇప్పుడు ఆలోచన చేయండి. అదే ఏడుపు ఒకవేళ ఇప్పుడు నన్ను అభిమానించారు, సురేష్ పిల్లి గారు వచ్చారు, ఓకే మంచి వాక్యం చెప్పారు, ఆయన చనిపోయారంటని ఏడుస్తారు అనుకుందాం కాసేపు. మీరు ఏడవరు, ఏడుస్తారు అని అనుకుందాం కాసేపు. ఇక్కడ పడి ఉన్నప్పుడు ఏమని అడుగుతారు తెలుసా? అయ్యో సురేష్ అయ్య గారు మమ్మల్ని మా దగ్గరికి రాకుండా వెళ్ళిపోయారా? ఇక మా దగ్గరికి ఎప్పుడు మా సభలకు రారా? మీరు వెళ్ళిపోయారా మమ్మల్ని వదిలిపెట్టి? ఇప్పుడు మమ్మల్ని ఎవరిని వాక్యంలో బలపరుస్తారు మమ్మల్ని అని ఒకవేళ మీరు ఏడుస్తారు అనుకోండి. అలా ఏడుస్తూ ఉంటే వెళ్ళిపోయారా అని ఏడుస్తున్నారు. విచిత్రం చెప్పనా? ఎదురుగుండా నన్ను చూస్తూ వెళ్ళిపోయారని అడుగుతున్నారు. మీకు అర్థమైందా? వెళ్ళిపోయావా అని అడిగేది ఎవరినో తెలుసా? అక్కడ పడుకున్న మనిషిని చూసి వెళ్ళిపోయావా అని అడుగుతారు. విచిత్రం కదా అది. అంటే మనిషి తెలియకుండానే ఏడిసే ఒక ఏమంటారంటే దేని కొరకు ఏడుస్తున్నాడో తనకు తెలియకనే ఏడుస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. తెలియకుండానే. నేను ఒక మాట చెప్పనా? ఇప్పుడు మీరందరూ అలా ఏడుస్తుంటే మన సుమంత్ వచ్చి నవ్వుకున్నాడు. అయ్యగారు ఇక్కడే పడుకుంటే వీళ్ళందరూ వెళ్ళిపోయారు అంటున్నాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేనంతా. అప్పుడు వచ్చి అడిగాడు, ఏ సంగమే మీకు ఏమైనా మతిపోయిందా ఏంటి? ఆయన ఇక్కడే ఉన్నాడు కదా, వెళ్ళిపోయాడు అంటారేంటి అని అడిగితే ఏమాత్రం అభిమానం నా మీద కొంచెం ఎక్కువ ఉన్నవాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు. నీకు అసలు మతి పని చేస్తుందా లేదా? మేము చచ్చిపోయి మేము ఏడుస్తుంటే, ఆయన మన మధ్యలో లేడని ఏడుస్తుంటే నువ్వు వచ్చి ఇలాంటి ప్రశ్నలు వేస్తావా అంటే మళ్ళీ రెట్టిస్తాడు. ఎదురుకుండా ఉంటే ఏడుస్తారేంటి, వెళ్ళిపోయారంటారేంటి అని అంటారు. ఇప్పుడు ఒక మాట చెప్పనా?
ఇప్పుడు ఎదురుగుండా ఉన్న మనిషి కొరకు నువ్వు ఏడుస్తున్నావు అని అంటే అతడు లేడు, చనిపోయాడు వెళ్ళిపోయాడు అని అంటున్నావు కదా. నాకు అర్థం కాదు ఏంటంటే, ఎదురుగుండా మనిషిని పెట్టుకుని వెళ్ళిపోయావు అని అడుగుతారేటి? తనకు వచ్చిండే ఒకటి నాకు వచ్చింది. ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి. ఎలా ఏడుస్తారు? ఎందుకు ఏడుస్తారు? వెళ్ళిపోయారని ఎలా అంటారు అసలు? ఇక ఎవరన్నా చచ్చిపోతే వెళ్ళిపోయావా అని అనకూడదు, ఎదురుకుండా ఉన్నారు కాబట్టి. కానీ అనకుండా ఉండగలమా? నేను సీక్రెట్ చెప్పనా? ఇప్పుడు నేను ఇలా కదులుతూ ఉన్నాను, చచ్చిపోయిన తర్వాత పడుకోబెడితే కదలట్లేదు. రెండిట్లో వ్యత్యాసం ఏంటో తెలుసా? ఇది కదిలించడానికి, మాట్లాడించడానికి, అటు ఇటు తిప్పడానికి లోపల ఒక జీవం పనిచేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దానినే ఆత్మ అన్నాడు. ఈ ఆత్మ లోపల ఉన్నంతసేపు నువ్వు కదులుతావు. ఒక్కసారి వెళ్ళిపోయిందా ఆత్మ విడిచిపెట్టి ఇక కుప్పకూలిపోతావు అక్కడ. కుప్పకూలిపోయినటువంటి ఈ శరీరాన్ని ఏం చేస్తారో తెలుసా? తీసుకెళ్ళి ఖచ్చితంగా చెప్పాలి, ఏం చేస్తారు? అంతే. ఈ శరీరము మట్టి అయిపోద్ది 4 రోజులకి. వెళ్ళి పాతి పెట్టిన తర్వాత తవ్వి చూస్తే ఏముండదు, ఎముకలు తప్ప అక్కడ. ఆలోచన చెయ్యండి. అంటే ఈ శరీరానికి మనం ఇచ్చే విలువ ఎంతటితో తెలుసా? దీనిలో ఉన్న ఆత్మ సంగతి మనకు అర్థం కావడంలా ఈరోజు దేవుడు చాలా బలంగా మనల్ని దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఈ ఆత్మ సంగతి ఏమిటి అనంటే, మనలను విడిచిపెట్టినటువంటి ఈ ఆత్మ ఖచ్చితంగా వాక్యం చెప్తుంది తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. తీర్పులో నిలబడినప్పుడు అది అబ్రహాము రొమ్మున అనుకోవడానికి వెళ్ళాలో, అగ్నిగుండంలోకి వెళ్ళిపోలో తీర్పులు తేలిపోద్ది. మీరు ఇప్పుడు ఒక ఆలోచన చేయండి. ఇప్పుడు మనం అబ్రహాము రొమ్మున అనుకుంటేనేమో సంతోషం ఉంటుంది, ధనవంతుల్లాగా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతేనేమో యాతన ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ శరీరానికి అయితే చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు. ఇప్పుడు మనం ప్రయాస దేని కొరకు పడాలి చెప్పండి? చెప్పండి. ఇప్పుడు వెళ్ళిపోయావా అని మీరు ఎవరిని గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు చెప్పండి? అంతేనా? అంటే శరీరానికి కాదని ఇప్పుడు అర్థమైంది మనకి. ఇప్పుడు దాకా శరీరం మీద పడి ఏడిచి కొట్టి చీమిడిచి ఇది అన్నీ చేసి అతను ఇష్టం వచ్చినట్టు కదండి. ఇప్పుడు అర్థమైంది మనకి దేని కొరకు ఏడుస్తున్నామంటే విడిచిపెట్టిపోయినటువంటి ఆత్మ కొరకు అని. ఇప్పుడు ఆత్మ గురించినటువంటి సీక్రెట్ చెప్తాను. నీ శరీరం కదులుతుంది, నువ్వు మాట్లాడుతున్నావంటే దానికి కారణం ఈ ఆత్మను అనుకున్నప్పుడు, ఈ ఆత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే అయితే పరలోకం వెళుతుంది. లేకపోతే పరలోకం వెళ్ళిపోతే అది ఎప్పటికీ బాగానే ఉంటుంది. నరకానికి పోతే ఎప్పటికీ బాగోదు, యాతన పడుతూ ఉంటుంది. దానికి చావు లేదు. దేనికి చెప్పండి? దేనికి? ఆత్మకు చావు లేదు. హల్లెలూయా. అందుకే వాక్యం ఏం చెప్పిందో తెలుసా? అగ్ని ఆరదు, పురుగంటే ఏది? ఆత్మ. స్తోత్రం చెప్పండి. ఈ ఆత్మకు చావు లేదు. ఈ యాతన పడలేకపోతున్నాం. అగ్నిగుండంలో చచ్చిపోతే బాగుండు. ఏమండి, ఈ లోకంలో కడుపు నొప్పి వచ్చి బాధపడిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉరేసుకు చచ్చిపోయిన వాళ్ళు లేరు? ఈ కడుపు నొప్పి తాళలేక ఉరిపెట్టుకు చచ్చారు. ఎన్ని వార్తలు చదవలేదు మనం? అంటే భౌతికంగా శరీరాన్ని చంపుకోగలిగినటువంటి అవకాశం అయితే మనకు ఉంది కానీ ఆత్మను చంపే అవకాశం లేదు. ఎందుకంటే దానికి చావు ఎప్పటికీ లేదు. హల్లెలూయా. ఈ సత్యం గనక నీకు తెలిసిందా, ఈ ఆత్మ కొరకు ప్రయాసం ఇప్పుడు నుంచి పడతాం. ఎవడ చూసి వచ్చి వెళ్ళండి. ఇప్పుడు నీకు తెలియదు. ఇప్పుడు ఆడేమంటాడు తెలుసా? ధనవంతుడు, అయ్యా ఇక్కడ ఎండిపోతున్నానయ్యా, యాతన పడుతున్నాను, దాహం వేసేస్తుంది, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఈ మంటలో కాలిపోతున్నాను, చావు కూడా రావడం లేదని ఆత్మ ఘోషిస్తూ ఉంటే అబ్రహాముతో అంటాడు, అబ్రహామా, తండ్రివైన అబ్రహామా. ఆ మాట చూడండి, తండ్రివైన అబ్రహామా. ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా. అంటే అబ్రహాము తండ్రి అనే గ్రహింపు ఎవరికుంది? ఇప్పుడు అగ్నిగుండంలో యాతన పడుతున్న ధనవంతుడికి అబ్రహాము తండ్రి అని అర్థమైంది. అంటే భక్తిపరుడేనే కాదా? అంటే జీవించినంతకాలం భక్తిపరుడుగా జీవించాడు. జాగ్రత్త పడాలి. ఇప్పుడు క్రైస్తవుడే, మందిరానికి వచ్చిన వాడే, దశభాగాలు ఇచ్చిన వాడే, ప్రార్థనలు చేసిన వాడే, పాటలు పాడిన వాడే, ఆరాధనను జరిగించిన వాడే, అన్నీ చేసిన వాడే, కానీ వాడు నరకానికి పోయాడు. కారణం అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడే కానీ అబ్రహాము కుమారుడు అవ్వలేదు. జాగ్రత్త పడాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ లాజరున్నాడే అబ్రహాము సంతానం అని ముద్ర వేయబడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది బతికితే అబ్రహాము సంతానంగా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యాతన పడుతూ అంటాడు, తండ్రివైన అబ్రహామా, ప్లీజ్ అయ్యా, నా గొంతు ఎండిపోతుంది, నేను చచ్చిపోతానని, ఇక్కడ దాహం వేస్తుంది, నా మీద కనికరపడి ఇదిగో లాజరు నిన్ను ఆనుకొని ఉన్నాడు కదా, అతని చిటికిన వేలు నీళ్ళల్లో ముంచి ఒక్క చుక్క ఇలా డ్రాప్ వేస్తే ఆ డ్రాప్ తీసుకొని నేను
కొంచెం నెమ్మది పొందుతానయ్యా అని అంటున్నాడు. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నీ ఇష్టం వచ్చినట్టు బతికే కింద ఉన్నప్పుడు ఎన్నిసార్లు వాక్యం చెప్పినా నీ బుర్రకి ఎక్కలేదు, ఎంతమంది సేవకులు వచ్చిన బుర్రకి నీకు వాక్యం ఎక్కలేదు, ఇప్పుడు నువ్వు యాతన పడతానికి వెళ్ళవు, ఇక అవకాశం లేదు, నీకు టైం దాటిపోయిందని ఖరాఖండిగా చెప్పేశాడు. ఇక అవకాశం లేదు. యాతన పడుతూ అలా యాతన పడుతూనే ఉన్నాడు. ఆత్మ సంగతి అది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, శరీరాన్ని చచ్చిపోద్దనే దానికి భయపడదామా, ఆత్మ చచ్చిపోద్దనే దానికి భయపడదామా? అంతే కదా. ఆత్మకు చావు లేదు, యాతన పడుద్ది, యాతన పడుతుంది. చావు రాదు, చావు వెతుక్కున్నా అవ్వదు, కుదరదు. కాబట్టి ఈ ఆత్మ ఎప్పటికీ ఎక్కడుండాలంటే సంతోషాన్ని కలుగు చేసే స్థలంలో ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సంతోషాన్ని ఇచ్చే స్థలం ఏదంటే అబ్రహాము ఉన్న స్థలము. హల్లెలూయా. ఈ అబ్రహాం ఎక్కడున్నాడంటే పరలోకమందు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి గట్టిగా. పరలోకమందు ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరును గుర్తు చేసుకుని, నేను కూడా చనిపోయిన తర్వాత నా ఆత్మ అబ్రహాము రొమ్మున ఆనుకునేలా ఉండాలని ఇప్పుడు సంఘము తెలుసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి అబ్రహాము పిల్లలు అవ్వాలని ఉంది? ఆమెన్. వాక్యం అర్థమవుతుందమ్మా మీ అందరికీ? లేదా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, క్లియర్గా చెప్పండి. ఈరోజు నాకు సాయంకాలం అయిపోయిన పర్లా, నాకు తిండక్కర్లేదు, ఏమక్కర్లా. ఈరోజు ఖచ్చితంగా ఒక రక్షణ కార్యం జరిగి తీరాల్సింది. ఎందుకో తెలుసా? సమయం అంతా మించిపోతుంది. ఏమవుతుంది ఏం అర్థం కావడంలా. చాలా కఠినంగా ఉన్నాయి దినాలు. ఈరోజు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడడానికే ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇక సమయాన్ని చూడమాకండి. చెప్పండి. ఇప్పుడు అబ్రహాము సంతానంగా అవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారు అనంటే, వాక్యం అర్థమైన వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, నేను అబ్రహాము సంతానం అవ్వాలి అనుకుంటున్నానని. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము సంతానం అవ్వకపోతే మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా? స్పీక్ అవుట్. అబ్రహాము సంతానం అవ్వకపోతే ప్రాబ్లం ఏమన్నా ఉందా? ఏముంది చెప్పండి, ఏముంది? ఇది నిజమేనా? అవి ఎప్పుడో కదండి జరిగేది, కథ రేపో ఎల్లుండి అవుదాంలేండి అనుకుంటానికి అవకాశం ఉందా? ధనవంతుడికి దేవుడు ఒరే నువ్వు చచ్చిపోతున్నావురా అని చెప్పాడు వెంటనే. అంటే ఎప్పుడు ఏమి జరుగుద్దో మనకి తెలీదు. హల్లెలూయా. ఏ సమయమును ఏమి సంభవించునో తెలియనటువంటి దినాలలో మనం ఉన్నప్పుడు, ఇప్పటికిప్పుడు మనం అబ్రహాము పిల్లలుగా స్థిరపడకపోతే ప్రమాదం మన ముంగిటే నిలిచి ఉంది కదా. మరణం కిటికీలు ఎక్కుతుందే, మరణం మన చుట్టూ తిరుగుతుందే. కాబట్టి దాన్ని తప్పించుకోవాలి అని అంటే భౌతిక మరణం కాదు సుమా, ఆత్మ సంబంధమైన విషయమును గూర్చిన మాట. ఈ ఆత్మ నరకములో పడిపోకుండా జాగ్రత్త పడి ఉండాలి అని అంటే దానికి ఒక్కటే మార్గము, ఆ ఆత్మ అబ్రహాము సంతానమై ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు సురేష్ ఫిలియో అంటే ఎవరు చెప్పాలి? ఎవరు? నేనే కదా. ఇప్పుడు ఈ పేరు దేనికి ఉంది? శరీరానికి ఉందా? చెప్పాలి. శరీరానికి ఉందా? దౌర్భాగ్యం ఏంటంటే, మరి ఇక్కడ ఉన్నారో లేదో తెలీదు, ఈస్టర్ వచ్చిందంటే రాజమండ్రి రండి చూపిస్తాను మీకు. తెల్లవారుజాము 3 గంటలకు 2 గంటలకు ప్రయాణం ప్రారంభమవుతాయి. అన్నీ సమాధులు కళకళలాడిపోతాయి, సున్నాలు రాస్తారు. బాబా, ఆ రాత్రి అంతా శ్రమపడతారు. బీభత్సమైనటువంటి వెలుగులు, కాంతులు. దేనికో తెలుసా? సమాధులకి. సమాధులు ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు శరీరాలు ఉన్నాయమ్మా? ఇంకానే నాకు తెలిసి ఉండవు. శరీరాలు ఎందుకుంటాయి? ఈ శరీరం ఏమవుద్దన్నాడు ప్రసంగిలో? మన్నైనది వెనకటి వలే. అంటే ఈ శరీరం ఏంటి? ఇలా నలిపి చూడు, మట్టి వస్తుంది నీకు. ఇప్పుడు ఈ శరీరం మన్ను, ఇది చచ్చిపోయిన తర్వాత, పాతి పెట్టిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత చూడండి, పురుగులు పట్టి ప్రారంభం అవుద్ది. కొన్ని రోజులు చూస్తే అక్కడ మట్టి తప్ప ఏముండదు. అక్కడ మట్టే ఉంటుంది, ఎముకలు ఒకటే కనపడతాయి నీకు. అంతే కదా. మన్నైనది వెనకటి వలే మన్నైపోద్దే. ఆత్మ మాత్రమే సజీవంగా ఉంటుంది. ఆ సజీవంగా ఉన్నప్పుడు దానికి చావు లేదు. చావు లేనటువంటి ఆత్మ యాతన పడాలో సంతోషమైనటువంటి స్థలంలో ఉండాలో తేల్చుకోవాలి. ఇప్పుడు పేరున్నది మృతమైపోయి మట్టయిపోయే శరీరానికి కాదు, లోపల శరీరాన్ని నడిపించేటువంటి ఆత్మకున్న పేరది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకనే ఓ తండ్రివైన అబ్రహామా అని లాజరును చూస్తున్నాడు. లాజరు ఇప్పుడు ఆత్మగా ఉంటే
ధనవంతుడు ఆత్మగా ఉంటే ఆ ఆత్మ సంతోషంగా ఉంది, ఈ ఆత్మ మాత్రం ఇక్కడ యాతన పడుతుంది. మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం యాతనకి వెళ్దామా, సంతోషానికి వెళ్దామా? మాట్లాడాలి అందరూ. ఇక టైం లేదు, అయిపోయింది. ఇక స్తోత్రం కలుగునుగాక, టైం అయిపోయింది. కాబట్టి మీరు సజీవమైనటువంటి స్థలములోకి వెళ్ళాలంటే మీరు అబ్రహాము సంతానమని పిలవబడాలి. ఇప్పుడు నేను అడుగుతాను, ఇక్కడ ఎంతమంది అబ్రహాము సంతానం ఉన్నారని అడుగుతాను. అంటే అబ్రహాం సంతానం అంటే ఎవరండి అన్న ప్రశ్న మీకు వస్తే ఇప్పుడు కొంచెం ముందుకెళ్తాను. స్తోత్రం కలుగునుగాక. రైట్. అబ్రహాము సంతానం అంటే అక్కడ అంటాడు, ఇతడును అబ్రహాము సంతానమే, ఇతడు కూడా అబ్రహాము సంతానమే అన్నాడు. ఈ పలికినటువంటి మాట ఎవరు పలికారో తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుల వారు పలికారు ఈ మాట. యేసుక్రీస్తు ప్రభువుల వారే సాక్షాత్తు ఈ మాట ఆ వ్యక్తి కొరకు మాట్లాడాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? జక్కయ్య. అనండి అందరూ, అనండి జక్కయ్య. ఈ జక్కయ్యను గురించినటువంటి సాక్ష్యము యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇస్తున్నారు. జక్కయ్య మంచోడా చెడ్డోడా? గట్టిగా చెప్పాలి. మీకు తెలిసిన విషయాన్ని చాలా ధైర్యంగా గట్టిగా చెప్పండి. మంచోడా చెడ్డోడా? చెప్పాలి గట్టిగా, డౌట్గా చెప్పకండి. చెప్పండి గట్టిగా. మంచివాడా చెడ్డవాడా? మంచివాడా చెడ్డవాడా? చెడ్డోడా మంచోడా? ఇన్నిసార్లు నేను అడుగుతున్నాను, డౌట్ ఏం వస్తలేదు కదా మీకు? ఇప్పుడు అడుగుతాను ప్రశ్న, ఎందుకు చెడ్డోడు? అయితే గవర్నమెంట్ కూడా వసూలు చేస్తుంది. గవర్నమెంట్ చెడ్డది ఇప్పుడు. చెప్పరేంటి? ఏమండి? తీసుకునేవాడా? ఎవరు చెప్పారు? ఇచ్చిన వాళ్ళు చెప్పారేంటి? చెప్పరే? వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివితే, మనం ఎప్పటి నుంచో కథలా వినుకుంటూ వస్తున్నాం. అందుకనే మనకి వాటి గురించి అర్థం కావట్లా. కాస్త లోతులోకి వెళ్తే అసలు మనం ఇక్కడ ఎందుకుంటాం? హల్లెలూయా, నేను కూడా జక్కని అయిపోతాను అంటారు ఇప్పుడు తెలిస్తే. హల్లెలూయా. ఆ మాట ఏంటో చెప్పనా? ఆలకించండి. మరి అంత చెడ్డోడైతే ఇతడును అబ్రహాము కుమారుడని యేసుక్రీస్తు ఎందుకు చెప్పాలి? ఏం సార్, అర్థమవుతుందా? ఇప్పుడు ఒకవేళ ఇతడుగాడే చెడ్డవాడైతే జక్కయ్య, ఇతడును అబ్రహాము కుమారుడే అని ఆయనే చెప్పగలిగిన అవసరం ఎందుకు వచ్చిందంటే, దాని కింద అంటాడు, ఎందుకంటే, చదవండి ఇప్పుడు, ఎందుకు అబ్రహాము కుమారుడు అయ్యాడు అని అంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు జక్కయ్య అబ్రహాము కుమారుడుగా ఎందుకు మార్చబడ్డాడు? ఎవరికి? స్తోత్రం చెప్పరే గట్టిగా. ఇప్పుడు రక్షణ పొందాడు కాబట్టి, రక్షణ వచ్చింది కాబట్టి అబ్రహాము కుమారుడు అయ్యాడు. ఇప్పుడు రక్షణ రాకపోతే మాట్లాడాలి. రక్షణ వచ్చింది కాబట్టి అబ్రహాము కుమారుడు అయ్యాడు. మరి రక్షణ రాకపోతే మీకు అర్థమవుతుందా లేదా? రక్షణ వచ్చింది కాబట్టి అబ్రహాము కుమారుడు అయ్యాడు. రాకపోతే మీరు మాట్లాడలేదనుకోండి, అసలు మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. నువ్వు చెప్పరా? అబ్రహాము కుమారుడే అన్నాడు కదా, ఎందుకంటే ఆ ఇంటికి రక్షణ వచ్చింది కాబట్టి అబ్రహాము కుమారుడు అయ్యాడు. రక్షణ రాకపోతే కుమారుడు మరేంటి అంటే, ముందు నేను చెప్తే తర్వాత తోక మీరు చెప్తారా ఏంటి? అంతేనా? నన్ను అర్థమవుతుందా? అబ్రహాము కుమారుడు అని పిలువబడ్డాడు ఎందుకనంటే రక్షణ వచ్చింది. రక్షణ రాకపోతే, అబ్రహాము కుమారుడు కాకపోతే ఎక్కడ ఉంటాడు? ఉన్నాడా? ఇప్పుడు చెప్పండి. రైట్. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఆలకించండి దేవుని పిల్లలారా. అబ్రహాము కుమారుడు అవ్వడానికి కారణము రక్షణ వచ్చింది కాబట్టి. ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇప్పుడు దాకా అబ్రహాము కుమారుడు అవ్వలేదు కానీ ఇప్పుడు అయ్యాడు. కారణము రక్షణ అని అందరూ. ఇప్పుడు రక్షణ లేకపోతే అబ్రహాము పిల్లలు వీళ్ళు. మీరు మత్తయి సువార్త 3వ అధ్యాయం చూస్తే అక్కడికి వచ్చిన సేవకులు పరిసయ్యులు వీళ్ళందరూ అనుకుంటున్నారట, అరే మేము అబ్రహాము సంతానమే కదా అని వాళ్ళు అనుకుంటుంటే యోహాన్ అంటున్నాడు, ఓయ్ మేమును అబ్రహాము సంతానమని మీలో మీరు తలంచుకొనవద్దు అన్నాడు. హల్లెలూయా. అంటే అనుకున్న వాళ్ళు అందరూ సంతానం కాదు.
పాటలు పాడే వాళ్ళందరూ సింగర్లు ఏంటి? 2 మాటలు చదివిన వాళ్ళు అందరూ ప్రసంగికులు ఏంటి? చెప్పరేంటి గట్టిగా? ఆ, అందరూ కాదు, దానిలో ఒక ప్రావీణ్యత ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు అబ్రహాము కుమారుడు ఎందుకు అయ్యాడయ్యా అంటే అతనికి రక్షణ వచ్చింది. స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, ఇక్కడ రక్షణ లేని వాళ్ళందరూ కూడా అబ్రహాము పిల్లలు ఖచ్చితంగా. అవునా కాదా? అవునా? అందుకని చక్క బుర్రలో హెల్ల లోపలికి. నువ్వేంటి బాబాల సూత్రం వచ్చి ఇక్కడ? ఇతడును అబ్రహాము కుమారుడే. ద రీజన్, నేడు ఈ ఇంటికి, నేడా రేపా ఎల్లుండా అవతల ఎల్లుండా, నేడు ఏమన్నా చదవండి మళ్ళా అందా. నీ బైబిల్ అలాగే ఉంది కదా, నేనేం అబద్ధం చెప్పట్లేదుగా. రైట్, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది కాబట్టి ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారులేమో అక్కడ ఉంటారు. ఎక్కడుంటారు? అబ్రహాము కుమారులు కానుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మనకి ఏది కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఇక్కడే, ఇప్పుడే, ఇదే సమయం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. మనం అబ్రహాము సంతానం అవ్వాలా, అపవాది సంతానం అవ్వాలా? నేను అనుకున్నాం కదా, సెర్గి పౌలు, బర్యేసు, పౌలు గారు, బర్నబా గారు. ఈ క్యారెక్టర్లో మనం బాగా తెలుసుకున్నది ఏంటంటే, సెర్గి పౌలు లాగా ఉండాలి, బర్యేసు లాగా ఉండకూడదు. ఎందుకంటే బర్యేసు అపవాది కుమారుడు, కానీ ఇక్కడ లాజరు అబ్రహాము కుమారుడు. ఇప్పుడు జక్కయ్య అబ్రహాము కుమారుడు అయిపోయాడు. స్తోత్రం చెప్పరే గట్టిగా. నేను అంటాను, ఈ ఏంటది గ్రేస్, ఏం చర్చిది? అది అక్కడ ఉంది కదా, గ్రేస్ క్రైస్ట్ చర్చ్. ఈ గ్రేస్ క్రైస్ట్ చర్చ్లో ఉన్న పిల్లలందరూ కూడా అబ్రహాము సంతానమైన పిల్లలుగానే ఉండాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్ చెప్పండి గట్టిగా. అలా కాకుండా పర్లేదండి, మేము అబ్రహాము సంతానం కాకపోయినా పర్లేదులే, మేము మందిరానికి వస్తున్నాం కాబట్టి పరలోకం వెళ్ళిపోతాం అనుకున్నారు. మీలాంటి కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? మేమేం భక్తి చేసినా చేయకపోయినా పర్వాలేదులే, మా పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు, మా పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు సుమంత్ అన్నయ్య వచ్చాడు, ఇక మాకు తిరుగులేదులే, ఆయన మంచిగా ప్రార్థన చేస్తారు, మంచిగా ఆరాధన చేస్తారు, వాక్యం చెప్తాడు కదా, ఆయన సొక్కాయి పట్టుకుని పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటానికి ఉందా? లేదు. ఆయన సొక్కాయి పట్టుకుంటే ఏమీ వెళ్ళరు, యేసుబాబును పట్టుకుంటే వెళ్తారు. చెప్పండి స్తోత్రం గట్టిగా. మా సొక్కాయిలు పట్టుకుంటే పనులవ్వు మీకు. మీరు అబ్రహాము సంతానముగా మీరు పిలువబడి ఆ అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉండాలి అని అంటే, మొదటిగా అబ్రహాము సంతానాన్ని అవ్వడానికి కారణమైన రక్షణను తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఈ రక్షణ ఏదైనా కొట్టుకెళ్ళి కొనుక్కుందాం అనుకుంటే వచ్చేది కాదు. ఇది చెప్పాలి గట్టిగా, కొట్టుకెళ్ళి కొనుక్కుంటే రక్షణ వస్తుంది. హల్లెలూయా. ఇలాగ ఒకడు అడిగాడట పాస్టర్ గారిని, పాస్టర్ గారు పరలోకం వెళ్ళాలంటే ఎలాగ చెప్పండి అని అన్నాడు. అడిగితే పాస్టర్ గారా, మరి వెళ్ళాలి, మరి ఏంటనుకుంటున్నావు? మరి మంచి భక్తి చేయాలి, మరి చక్కగా ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, మందిరానికి రావాలి. నువ్వు ఎక్కడెక్కడ ఉంటే అలా కుదురుద్ది. మందిరానికి వచ్చి దేవుని వాక్యం విని వాక్యంలో బలపడి మరి పరలోకం వెళ్ళాలంటే ఆడేమన్నాడు తెలుసా? ఈడన్ని షార్ట్ కట్లు వాడాడు, అన్ని షార్ట్ కట్లు వాడాడు. ఆడేమన్నాడు తెలుసా? పాస్టర్ గారు ఇంత లాంగ్ ప్రాసెస్ ఎందుకంటే, షార్ట్ కట్ ఏం లేదా పరలోకం వెళ్ళటానికి అన్నాడట. ఏ కట్? షార్ట్ కట్ అడిగాడట. షార్ట్ కట్ అడిగితే ఈ పాస్టర్ ఎలాంటి చెప్పనా, ఈ నిజంగా దేవుని సేవ చేద్దామని వచ్చినాడు కాదు. ఈడేమన్నాడు తెలుసా? దొరికిందిరా బాబు సందు అనుకున్నాడు. అనుకొని షార్ట్ కట్ అంటే మరి ఉంది అన్నాడంట. అంతే, ఎగిరి గంతేహాడాడు. హల్లెలూయా. ఏముందంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళటానికి? మనం బాప్తిజం ఎందుకు పొందాలి? ఇప్పుడు నువ్వు ఎందుకు పొందాలమ్మా? ఇప్పుడు అవసరం ఏముంది? ఇప్పుడు షార్ట్ కట్ ఉంది, వెళ్ళిపోతావా? లేదు అసలు వెళ్ళటానికి. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఆడన్నాడట, ఉందా పాస్టర్ గారు, నేను దానికోసమే చూస్తాను, చెప్పండి షార్ట్ కట్ అంటే మరి దానికి కొంచెం ఖర్చు అవుద్ది అన్నాడు. అంటే ఈ పాస్టర్ ఏమన్నాడు? ఎక్కడికి వెళ్ళటానికి, ఎలా వెళ్ళటానికి, ఏమవుద్ది ఇప్పుడు? ఖర్చు అవుద్ది. ఈడు ఇంకా తెలివైనడు. ఈడేమన్నాడు తెలుసా? అయితే ఇందులో ఈ బాధ అంతా ఎవడ పడతాడు, ఈ ప్రార్థనలో, ఈ మీటింగ్లు, ఈ బాప్తిస్మాలు, ఈ చెరువులు, ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ గొడవంతా నాకు ఎందుకు, షార్ట్ కట్లో వెళ్ళిపోతే సరిపోద్ది కదా అనుకుని ఈడేమన్నాడు తెలుసా? ఓకే పాస్టర్ గారు పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు పాస్టర్ గారు, షార్ట్ కట్ కానీ పరలోకం వెళ్ళిపోతే చాలు అనుకున్నాడట. అనుకొని చెప్పండి ఏం చేయి ఎంత చెప్పండి అన్నాడట. ఈ పాస్టర్ గారు ఆలోచించేశారు, అబ్బా మనకి ఇది ఉంది, అది ఉంది, ఇప్పుడు ఈ దగ్గర ఎంత అడిగితే ఇది వచ్చేది, మనకి ఇది అయిపోద్ది. ఒక లెక్క వేసుకున్నాడు. ఎవరు? అది లెక్క. మీకు ఇవ్వబడిన పాస్టర్లు అలాంటి వాళ్ళు కాదు కాబట్టి మీరు బతికిపోయారు. హల్లెలూయా. లోకంలో చాలామంది ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నేను ఇనుగంటి వారిపేట అనబడినటువంటి
గ్రామంలో పరిచర్య చేస్తున్నాను, దేవుని సంఘాన్ని కాస్తూ ఉన్నాను. నేను అక్కడికి వెళ్ళక మునుపు వాళ్ళందరూ ఏం చేసేవారు తెలుసా? పాపం వాళ్ళందరూ అన్యులుగా ఉన్నవాళ్ళు. అన్యులుగా ఉన్నవాళ్ళు దేవుడు అంటే కొంచెం ఇష్టం కలిగింది. అయితే వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? అక్కడికి అటునుంచి అటు తూర్పు పడమర ఉత్తరానికి వెళ్తేనేమో అటు సీతానగరం అని గ్రామం ఉంది, ఒక ఊరు ఉంది. ఇటు దక్షిణానికి వెళ్తేనేమో రాజమండ్రి ప్రాంతం వైపు కాతేరు అనేది ఒకటి ఉంది. నేను ఖచ్చితంగా చెప్పేస్తున్నాను. వీళ్ళు ఏం చేసేవారు తెలుసా? వారానికి 2 రోజులు, ఒక వారం మంగళవారం అనుకుంటా, మంగళవారం ఒకటి, శుక్రవారం అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. వీళ్ళు ఏం చేసేవారు తెలుసా? ప్రతి వారం, ఒక వారం ఏమో సీతానగరం వెళ్ళేవారు, ఒక వారం ఏమో కాతేరు వెళ్ళేవారు. ఎందుకో తెలుసా? అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారట, 7 వారాలు వస్తే దేవుడు నీకు అద్భుతం చేస్తాడు అని చెప్తున్నారట. ఎన్ని వారాలు? నాకు తెలిసి బైబిల్లో అదేముందో నాకు తెలియదు మరి. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారు? పొలం అని చెప్పి కట్టకట్టుకుని మొత్తానికి ఆటో మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి దాన్ని శాల అంటారు అక్కడ. మా ప్రాంతాల్లో దాన్ని శాల, స్వస్థత శాల అంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ స్వస్థత శాలకి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆటో కట్టించుకొని ఆ వారం వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన వాళ్ళకి వాక్యం బుర్రలోకి వెళ్తుందంటే వెళ్తలా. ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు? వాక్యం కోసమా? చెప్పాలి. దేనికోసం వెళ్తున్నారు? అందుకు ఏదైనా అద్భుతం జరుగుద్దేమో, స్వస్థత వస్తుందేమో, మా ఇంట్లో ఏదైనా కార్యం జరుగుద్దేమో. దౌర్భాగ్యపు స్థితి. వాళ్ళకి తెలియదు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. పోనీ వెళ్ళిన వాళ్ళు ఆ శాలలో నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలమ్మని చెప్తున్నారా అంటే అది చెప్పరు. దేవుడికి నువ్వు ఇది ఇచ్చావా అంటారా లేదా? నువ్వు 7 వారాలు రా, నువ్వు ఈ కానుక తీసుకొచ్చావా, నువ్వు ఇది వేసావా, నువ్వు దేవునికి అర్పించావా, దేవుడు నీకు అద్భుతం చేసేస్తున్నాడు అని చెప్పగానే వీళ్ళ ఉద్రేకం వచ్చేసింది. వీళ్ళకి మొత్తం ఇంట్లో అలాగే తీసుకెళ్ళి పెట్టేశారు. ఆ ఊర్లో అప్పులు పాలైపోయారు. మీకు అర్థం కావట్లా. అద్భుతాలు జరగకపోగా అనారోగ్యం ఇంకా పెరిగిపోయింది వాళ్ళకి. నేను చెప్పనా? అద్భుతాల కోసం, ఆశ్చర్యాల కోసం, స్వస్థతల కోసం వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా నరకానికి ఖచ్చితంగా పోతారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి దేవుడు అక్కర్లా, దేవుడిచ్చే అద్భుతాలు. మరి దేవుడు అక్కర్లేదన్న వాళ్ళకి పరలోకం ఎలా వెళ్తారు చెప్పండి? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. వీళ్ళు వెళ్ళేవారు అలాగా. సరే, దేవుడు నన్ను అక్కడికి నడిపించాడు. నా వాక్యం ఏంటి? అద్భుతాల కంటే ముందు పరలోకం ఉంటుంది. స్తోత్రం. ఎందుకో తెలుసా? దానికి వాక్యం ఏముంటుందో తెలుసా? అసలు ఈ వాక్యం మీకు కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలిక. ఆయన ఏమంటాడు తెలుసా? ఒరే బాబా, మీ అవసరాలన్నీ నాకు తెలుసురా అన్నాడు. ఎవరికి తెలుసు మన అవసరాలన్నీ? చెప్పాలి గట్టిగా. మన అవసరాలన్నీ దేవుడికి తెలుసా? మన అనారోగ్యం దేవుడికి తెలుసా? మన బాధలు దేవుడికి తెలుసా? ఆయన అన్నాడు, ఒరే నీకు కావలసినవన్నీ నేను ఎత్తాను రా, ఆ వాటి కోసం నువ్వు నా దగ్గరికి రావద్దు. మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి అన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పరలోకం వచ్చేటువంటి భక్తి చెయ్యి, నీకు కావలసినవన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. మనం అది చెయ్యం. ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మన రివర్స్ కదా. నిజం చెప్పండి, రివర్సే కదా. మనం ఏం చేస్తాం? పరలోకాన్ని వదిలేస్తాం, దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వదిలేసి ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా? మనం ఇవన్నీ కాదు, ముందు నాకు అద్భుతం కావాలంటే, మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలంటే, మా వాళ్ళకు ఉద్యోగం రావాలంటే, మా ఇంట్లో ఆస్తి వచ్చేయాలంటే, మా ఇల్లు కొనుక్కోవాలంటే, మా పొలాలకు ఓరీల పొలాలు దాగలయ్యా ఎంతకాలం ఉంటాయండి? ఉంటే 40, 50, 60 సంవత్సరాలు ఉంటాయి, 70 తర్వాత చచ్చిపోయి వదిలిపెట్టేయాలి అన్నీ. ఈ సంగతి తెలిసినప్పుడు ఖచ్చితంగా పరలోకం వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తావు. నువ్వు అద్భుతాల కోసం ఎందుకు వెళ్తావు? వీళ్ళ పొలోమని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. పాపం వాళ్ళేమో పట్టురా, తీసుకురా, నింపు అంటే వాళ్ళేమో మొత్తం అని తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఇక్కడ 7 వారాలు కార్యం జరగలేదండి. ఎందుకు జరుగుద్ది? నువ్వు దేవుడిని వెతకమనేమో దేవుడు చెప్తుంటే, నా సేవకుడన్నా వచ్చిన వాళ్ళని ఫోన్లే ఈ రూపాయనన్నా వచ్చారు, వచ్చిన వాళ్ళని వీళ్ళని కాస్త వాక్యంలో బలపరుద్దాము, ఈ వాక్యమే అక్కడికి తీసుకెళ్తుంది, ఆ వాక్యమే వీళ్ళని బ్రతికిస్తుంది, కాబట్టి ఈ వాక్యమును వాళ్ళకి ప్రకటించి దేవుని రాజ్య వారసులుగా చెయ్యాలనేటువంటి ప్రయత్నం చేయరీళ్ళు. ఇంకా ఏం చెప్తారు తెలుసా? దేవుడికి ఇచ్చాడు, అదిగో ఆ విధవరాలు 2 నాణాలు ఇచ్చింది, నువ్వు ఎంత ఇస్తే అంత దీవించబడతావు అని కూడా మొత్తం తీసుకొచ్చి పెడుతున్నారు దానిలో. దేవుని రాజ్యం దూరం అయిపోగా ఇలా పొందుకునేది ఏది? ధనవంతుడు అలాగే సంపాదించుకొని అగ్నిగుండంలో గెలిపాడు. మొత్తానికి దేవుడు నన్ను అక్కడికి నడిపించాడు. నడిపించిన తర్వాత ప్రతి ఆదివారం వెళ్తున్నాను వస్తున్నాను. నాకు తెలిసింది ఒకటే వాక్యం ఏంటంటే, పరలోకం ఎలా వెళ్ళాలో చెప్తాను. స్తోత్రం. దానిలో బోల్డ్ విధానాలు ఉన్నాయి, అన్నీ చెప్పుకుంటూ వచ్చేస్తాను. మీరు చూస్తున్నారుగా 2-3 రోజుల నుంచి. హల్లెలూయా. బాగా ఇంట్రెస్ట్గా వినేస్తున్నారు అంతే, శుభ్రంగా. హల్లెలూయా. మీరే ఇలా వింటున్నారంటే మా వాళ్ళు ఇంకా బాగా వింటారు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు తెలుసా? నేను ఆదివారం వచ్చేస్తున్నాను, మధ్యలో వారం కూడా వీళ్ళు వచ్చేస్తున్నారు. వీళ్ళు, మీకు అర్థమైందా? ఆదివారం వచ్చేస్తున్నాను, వీళ్ళు మధ్యలో వారం కూడా వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా బలపడలా, బాప్తిసం తీసుకోలేదు వాళ్ళు.
రాను 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 వాక్యం బాగా అర్థమైంది వాళ్ళకి. వాక్యం బాగా అర్థమైంది. నేను అక్కడికి వెళ్ళి 13 సంవత్సరాలు అయింది. నేను వెళ్ళిన 2వ సంవత్సరానికే మొత్తం అందరూ వెళ్ళటం మానేశారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా. వాళ్ళకి అర్థమైంది ఏంటో తెలుసా? అయ్యి బాబా, మేలంతా ఇక్కడ ఉంది, అక్కడ ఏమీ లేదు. పాస్టర్ గారు, మీరు చెప్పే వాక్యానికి అక్కడ జరిగేదానికి చాలా తేడా ఉందండి అని అంటున్నారు. తేడా అక్కడ లేదు, దేవుని నువ్వు అంగీకరించిన దగ్గర ఉందని చెప్తున్నాను నేను. స్తోత్రం కలుగును గాక. విచిత్రంగా నేను వెళ్ళిన కొత్తలో ఆ సంవత్సరపు క్యాలెండర్లు పట్టుకొని మేము ఏం చేస్తామంటే జనవరి నెలలో అందరి ఇళ్ళకి వెళ్ళి క్యాలెండర్స్ ఇస్తూ ఉంటాం. ఆ క్రమంలో మేము వెళుతూ ఉంటే ఆ సంఘంలో ఒక ఆవిడ ఆ శాలకి వెళ్ళి వచ్చిన రోజు మధ్యాహ్నం కొంచెం లేట్గా వచ్చింది మాతో జాయిన్ అవ్వడానికి. వచ్చి జాయిన్ అయ్యి వచ్చింది. ఏమ్మా ఇస్తే ఎక్కడికి వెళ్ళావని అడిగితే ఇంత లేట్ అయిందారంటే శాలకి వెళ్ళామయ్య గారు అందే. పాపం వాళ్ళకి అన్యం పుణ్యం తెలియదు. పాపం వెళ్ళే వచ్చేస్తున్నారు అప్పటికే. వెళ్ళొస్తున్నామండి. ఫోన్లేమో మంచిది, వాక్యం విన్నారా అని అడిగాను. వాక్యం విన్నారా? ఏ వాక్యం చెప్పారమ్మా అని అన్న అంతే. ఇప్పుడు వాళ్ళు వెళ్ళింది దేనికి? మాట్లాడరేటి అలా ఏదో కొట్టినట్టు అలా చూస్తున్నారు. అలాగా ఎందుకు వెళ్ళారు వీళ్ళు? అంతేనా? అద్భుతాల కోసమేనా? మరి వాక్యమే వెళ్తా లోపలికి. వీళ్ళకి ఎక్కర్లా అద్భుతాలు ఉంటే చాలు. దరిద్రం, అది దరిద్రం అంటాను ఖచ్చితంగా నేను. ఏమన్నా తెలుసా? లేదయ్య గారు వాక్యం ఏం తెలియదండి, వాక్యం ఏం చెప్పారో తెలియదండి. వాక్యం ఏమో కానీ క్యాలెండర్ 1,50,000కి పాడుకున్నారండి అంది. ఏంటి? ఆ పాడుకున్నవాడికి బుద్ధి లేదు. ఆడు 1,50,000 పెట్టి క్యాలెండర్ పాడుకుని ఇంటికి తీసుకెళ్ళి తగిలించుకున్నాడు. 1,50,000 ఎవరికి వచ్చింది తెలుసా? ఎవరికి వచ్చాయి? ఫాస్ట్ ఇయర్కి వచ్చాయా? నష్టపోయింది ఎవరు? పడింది ఎవరు? ఇప్పుడు ఆడికి పని ఏంటో తెలుసా? క్యాలెండర్ 1,50,000 కొనుక్కున్నాను కాబట్టి దేవుడు దీవెన నాకు ఇంట్లోకి ఎందుకు వస్తుంది? అలా వస్తే దేవుడిని నమ్ముకున్నాడు మేళ్ళ మీద మేళ్ళ కట్టినాడు ఉన్నాడా లేదా? నువ్వు ఇంకే దరిద్రం ఎందుకుంటావు? నువ్వు దేవుడిని నమ్ముకున్నప్పుడు అక్కడికి వెళ్తే మేళ్ళ మీద మేళ్ళ కట్టేయాలి కదా. దేవుణ్ణి నమ్ముకోకుండా విగ్రహారాధన చేసేవాడు మేళ్ళ మీద మేళ్ళ కట్టుకుని పొలాల మీద పొలాలు కొనుక్కొని వాడు బాగానే ఉన్నాడుగా. దేవుని భక్తి వీటి మీద ఆధారపడి లేదు. నేను చెప్పరా, మేళ్ళ మీద మేళ్ళ కట్టుకున్న పొలాలు సంపాదించుకున్న వాడికి లేనిది క్రైస్తవుడుకున్నది ఒక్కటది పరలోకం. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆ పరలోకం గురించి ఎవడైనా ఆలోచన చేస్తే అక్కడికి ఎందుకు వెళ్తాడు? నిజమైన వాక్యము దొరికే దగ్గరికి పరుగులు ఎత్తుకొని వెళ్తాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని మహాకృప ఈ రోజు నాడు ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళట్లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను దేవుడు నాకు అప్పగించిన సంఘం గురించి నేను గర్వంగా చెప్పుకుంటాను. ఏమన్నా తెలుసా? ఈ రోజు నాడు ఏ శాలకు మా ఊళ్ళో అర్థమైపోయింది వాళ్ళకి. అరే శాలకు అది కావాల్సింది పరలోకం కావాలని అర్థమైపోయింది. హల్లెలూయా. రండి, ఎప్పుడన్నా వస్తే సంఘాలకు రండి, మీకు చూపిస్తాను వాళ్ళని. వాళ్ళు ఎంత పల్లెటూరు, బాగా పల్లెటూరు వాళ్ళు, చదువుకున్న వాళ్ళు. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఇప్పటికీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే అసలు ఒకళ్ళు వచ్చి బోధ చేసినా బోధ తీసుకోరు. ఇప్పుడు శాలకి వెళ్ళేదన్నా చేద్దామన్నా చేయరు. పొరపాటున అయిపోయినాయి, దినాలన్నీ అయిపోయినాయి. వాక్యం బుర్రలోకి వెళ్ళింది. ఆ తీసుకున్న వాక్యాన్ని అంగీకరించారు, రక్షణ పొందేశారు, అబ్రహాము పిల్లలు అయిపోయారు. ఇప్పుడు ఏ శాలకి వెళ్ళరు, దేవుడు వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు నేను వెళ్ళే వరకు. స్తోత్రం కలుగును గాక. పోనీ వాళ్ళకి చెప్పే వాక్యం నీకు అద్భుతం జరుగుతుందని చెప్తానంటే అది చెప్పను ఖచ్చితంగా. ఏమని చెప్తాను తెలుసా? నువ్వు కరెక్ట్గా ఉంటే పరలోకం వెళ్తావు, లేదనేది చెప్తాను. ఇప్పుడు దానికోసం చూస్తారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు అలా చెప్పే సంఘాలు ఏమున్నాయి? అందుకే నేను ఆ సంఘంలో దేవుడు కొంతమంది పిల్లలే ఉంటారు, నాకు ఎక్కువ ఉండరు. మీలాగానే కొంతమంది ఉంటారు నాకు. కానీ ఇలాంటి స్వస్థతలు చేస్తాను, అద్భుతాలు జరుగుతాయి అన్న వాళ్ళ దగ్గర ఎంతమంది ఉంటారో తెలుసా? పొలు మన ఆటోలు ఎక్కుని పోతుంటారు. నేను అంటాను, ఇక్కడ మీరు అందరూ మంచోళ్ళు అనుకుంటున్నాను. హల్లెలూయా. ఒకవేళ మీకు ఇక్కడ ఎక్కడ లేవనుకుంటున్నాను నేను. అక్కడైతే ఉన్నాయి, వాళ్ళైతే మానేశారు. స్తోత్రం. ఒకళ్ళు అలవాట్లు ఉన్న వాళ్ళు ఏం చేయాలి తెలుసు? ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వెళ్తున్నావు ఎక్కడికన్నా? లేదు కదా. హల్లెలూయా. పొద్దున ఊరు నుంచి వస్తుంటే చాలామంది నడుచుకుంటూ పోతున్నారు పొలమని. నేను అడిగాను, మా వాడిని అడిగాను, పాస్టర్ గారిని అడిగాను, ఎలిషా గారిని, ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఇలా నడుచుకుంటానంటే? దొంగ తిరుగులు వెళ్ళిపోతున్నారండి. ఈరోజు వెళ్ళిపోయి నైట్ ఉంటే రేపు వచ్చేస్తారండి. వాళ్ళకి మనకి పెద్ద తేడా ఉంది. ఇప్పుడు వాళ్ళు దేనికి వెళ్తున్నారు తెలుసా? దేనికి వెళ్తున్నారు? దర్శనం చేసుకుంటే ఏమవుతుంది? పుణ్యం కోసం వెళ్ళరు, స్వామికి మొక్కుకున్న దానికి పొందడానికి వెళ్తారు వీళ్ళు. నాకు ఈ పని చేస్తే నేను నడిచొస్తాను, నాకు ఈ పని చేస్తే ఇది మొత్తం ఇచ్చేస్తాను, ఇదే కదా కోరిక. అందుకే వెళ్తారు. పుణ్యం కోసం ఎవడెళ్ళడు. పుణ్యం కోసం చేసేవాడు ఒక్కడాడు క్రైస్తవుడు అవుతాడు. స్తోత్రం కలుగును గాక. అది కూడా నికార్సైన క్రైస్తవుడు, అందరు క్రైస్తవులు కాదు. హల్లెలూయా. మానేయాలి. ఇప్పుడు మొత్తానికి సంఘాల్లో
వెళ్ళటం మానేశారు వాళ్ళు. సేళ్ళకి వెళ్తలేదు, ఏం వెళ్ళట్లా. నేను వచ్చేంత వరకు వాక్యం కొరకు ఎదురు చూస్తూ, వాక్య దాహము కొరకు అలా ఎదురు చూసేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. వాక్య దాహముతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు మా కొరకు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు నాకు అప్పగించిన ఆ సంఘాల కొరకు గర్వంగా చెప్పుకుంటున్న సాక్ష్యం నేను. హల్లెలూయా. మీరు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు లేరు కదా, సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఉంటే ఏం చేయాలి? మనలో వెళ్ళాలా? దెబ్బకే. ఒకవేళ ఉన్నారేంటి కొంప తీసి? ఉన్నారా? మంచోళ్ళు, ఒప్పుకున్నందుకు మంచోళ్ళు. ఎవరాళ్ళు? అమ్మ మంచిది, సంతోషం, గాడ్ బ్లెస్ యూ. యథార్థత ఉండాలి, యథార్థత ఉండాలి, ఒప్పుకోగలిగినటువంటి ధైర్యం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆవిడనే అడుగుతాను, ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే ఏం చెప్పుద్ది ఆవిడ? చెప్పండి. దొరికారు కదా ఇప్పుడు. మీరు అడగండి, చెప్తారు ఎందుకు వెళ్తారు. పరలోకం వెళ్ళటానికా? మరి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు దేవుడు దానికోసం వెళ్ళమన్నాడు సన్నిధికి. నేను ఆమెను గురించే చెప్పట్లా, అలా వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ లెక్కలో అయితే నాకు తెలిసి. హల్లెలూయా. ఒకళ్ళు అనవసరంగా చేయెత్తావమ్మ నువ్వు మమ్మల్ని కూడా అంటున్నాడు ఆయన. ఒకవేళ అలా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే మానేయండి, వెళ్ళొద్దు దయచేసి. దానివల్ల ప్రయోజనం లేదు. ఒక సువార్తను ప్రకటించి ఆ సువార్తలో జనాన్ని కనుక్కొని సంఘాన్ని ఏర్పాటు చేస్తారు సేవకులు. ఎందుకో తెలుసా? నీకు మేలు కలగాలని, నీకు ఆ రాజ్యంతో పాటుగా ఈ లోక అవసరాలు తీర్చాలని కన్నీరు గార్చేది ఈ సేవకుడు, నిన్ను కన్నవాడు. అంతేగాని ఎక్కడో పెట్టుకొని నీకు స్వస్థత జరుగుద్దని రమ్మన్నవాడు నీ క్షేమాన్ని ఏం చూస్తాడు? నీ దగ్గర ఉన్నది పోతే నువ్వు అవసరం లేదు వాళ్ళకి. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, నీ కొరకు కన్నీరు గార్చి ఏడ్చి నీ క్షేమము, నీ ఆత్మ పరలోకంలో ఉండాలనే తపనతో ఎవరైతే సేవ చేస్తున్నారో సేవకుని దగ్గర స్థిరంగా, నమ్మకంగా, విశ్వాసంతో ఉండిపోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానేయండి అమ్మా, వెళ్ళొద్దు. ఖచ్చితంగా చెప్తాను నేను. ఆమె అమ్మాయి 4 వారాలు వెళ్ళినా ఇంక 3 వారాలు ఉన్నాయి, వెళ్ళకపోతే ఏమైపోద్ది? ఏమీ అవ్వదు. నేను భరోసా, ఏమీ అవ్వదు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అలా వెళ్తున్నారు అనంటే ఇక్కడికి రావటం మానేయండి. మీరు ఏమనుకోమాకండి, దయచేసి ఏమనుకో, ఈయన వచ్చి మా సంఘం ఇలా చెడగొట్టేస్తున్నాడు అనుకున్నారు. మీరు అనుకోకండి, నేను ఖచ్చితంగా చెప్తాను. అలా వెళ్ళేవాళ్ళు ఉంటే మానేయండి రావడం. ఎందుకు మానేయమంటున్నాను తెలుసా? అక్కడికి వెళ్ళి ఇక్కడికి గంతేశారు అనుకోండి, మీరు చెంచల మనసుతో ఉన్నారు, ఇంకో చోట ఇంకేదైనా పెడతానంటే ఏం చేస్తారు తెలుసా? వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు దేవుని సంఘానికి వద్దు అసలు. నేను ఖండితమైన మాట చెప్తాను, సంఘాల్లో ఖచ్చితంగా చెప్తాను. నాదేమైంది? ఇప్పుడు సంఘం ఉంటేనే కదా నాకు 4 డబ్బులు వస్తాయి, అవునా కదా? మీరు వేసే సందాలతోనే మేము బతకాలి, అంతేనా? దేవుడు అదేనా మాకు అప్పగించింది, అంతే కదా? ఇప్పుడు ఇలాంటి ఖండితం వాక్యం చెప్తే మీరు రావడం మానేస్తారు. రావడం మానేస్తే మాకు ఎలా వస్తాయి ఇప్పుడు? అందుకని మేము ఏం చెప్తాం? మీరు రావాలి కాబట్టి చక్కగా మిమ్మల్ని దువ్వి, పర్లేదు వెళ్ళినా పర్లేదు వచ్చేయండి అమ్మని చెప్పి అలవాటు మాకైతే లేదు. స్తోత్రం కలుగును గాక. ఒక్కడు పరలోకం వెళ్ళగలిగిన ఒక్కడితో సంఘం ఉంటే సరిపోద్ది. స్తోత్రం కలుగును గాక. పరలోకం వెళ్ళనటువంటి 1000 మంది సంఘం కంటే పరలోకం వెళ్ళగలిగినటువంటి ఒక్కడితో సంఘం నడిపించడం మేలు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నేను అంటున్నాను, ఎవరైనా ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే మానేయండి. అది మీకు ప్రమాదాన్ని తీసుకొచ్చి పెడద్ది. అక్కడ నీకు వాక్యాన్ని, రాజ్యానికి తీసుకెళ్లే వాక్యం ఉండదు. నీకు అద్భుతం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు అద్భుతాలు జరుగుతాయి? మరి దేవుని రాజ్యం వెళ్ళేటువంటి మార్గం ఎప్పుడు చూపిస్తాడు? మానేయాలి, ఇప్పుడు మానేయాలి. 2 వారాలు వెళ్ళి 3 వారాల తర్వాత ఇంకా మిగిలి అవి కూడా వెళ్ళి మానేస్తాం. వద్దు, అసలు ఇప్పుడే మానేయండి. వెళ్తే ప్రమాదం, వెళ్ళకపోతేనే మంచిది. స్తోత్రం కలుగును గాక. మా వాళ్ళు అన్నారు అలాగా, అయ్యగారు మరి వాక్యం మాకు తెలిసిపోయిందండి, మరి 2 వారాలు వెళ్ళాం, మరి మిగిలిన వారాలు వెళ్ళాలా వద్దు? అన్నాను, మానేశారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త పడండి దేవుని పిల్లలారా, జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలి. ఇది అంటాడు, అయ్యగారు షార్ట్ కట్ ఏది అని అడిగితే, ఓ పని చేయి, కొంచెం ఖర్చు అవుతుంది కదా, ఎంత అవుద్ది? ఓ 10,000 అన్నాడు. ఆడన్నాడు, 10,000? 10,000 ఇస్తే పరలోకం వెళ్ళిపోతాం అయ్యగారు అనగానే ఈడంటాడు, మరి ఏంటనుకుంటున్నావు? షార్ట్ కట్ 10,000 తీసుకొచ్చావా పరలోకం డైరెక్ట్ అన్నాడు. అంతే. ఏమండి మరీ 10,000 అంటే ఎలా అండి పాస్టర్ గారు అంటే, నువ్వు బలేటోడురా. మరి ఏమన్నా తగ్గించరంటే, తగ్గిస్తానికి ఎలా కుదురుద్దురా? ఇలా కాన్వర్సేషన్ ఎలా ఉందో చూడండి. ఊరికే అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, ఇది జరిగిందని కాదు నేను చెప్పేది. ఒక విషయం మీకు అర్థమవుద్దని. ఎలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అయ్యా ఎలా మరి వెళ్ళేది? మరి 10,000 అంటే మరి కష్టమైతే మరి తప్పదు, మరి ఏం చేస్తాను చెప్పు. మరి షార్ట్ కట్లు నువ్వు వెళ్ళాలంటే మరి 10,000 తీసుకురావాల్సిందే. మా అయ్యగారు కన్సెషన్ ఏమన్నా ఇవ్వండి. మరి 10,000 అంటే ఎలాగంటే, రేపు నువ్వేమనుకుంటున్నావు ఇంతకు? నువ్వు ఆ 10,000 తీసుకొచ్చా నేను తింటాను అనుకుంటున్నావా? మరి ఏంటి అయ్యగారు మరి ఏం చేస్తారు అని అడిగితే, నువ్వు బలేటోడురా బాబు, పరలోకం వెళ్ళాలంటే పరలోకపు గేట్ దగ్గర 2 ఉంటారు. అలాగేం చేయాలంట?
వాళ్ళేమో దేవుని దూతలు. దేవుని దూతలు లంచాలు తీసుకుంటారా? ఇంకో మాట చెప్పనా, పేతురు మంచోడే కాదా? అసలు పరలోకపు తాళపు చెవి ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా కదా. ఇప్పుడు ఈయన అంటాడు, ఒరే ఇవన్నీ నాకు కదరా, అక్కడ ఉన్నట్టు ఆ ఇద్దరికి కొంత ఇవ్వాలరా. ఇంకో సంగతి తెలుసా, పరలోకపు తాళపు చెవి పేతురు గారి దగ్గర ఉంది, మరి ఆ తాళం తీయాలంటే పేతురు గారు కూడా కొంచెం ఇవ్వాలరా. ఎవరికే? ఈ పాస్టర్ అంత భక్తిపరుడు. మీకు అర్థమవుతుందా? ఇలాంటి మాయ మాటలతో సంఘాన్ని పిండుకు తినే సేవకులు ఉన్న దినాలు ఇవి. చెప్పాలి గట్టిగా. ఈరోజు దేవుడు నీతో చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు అబ్రహాము సంతానమా కాదా? అబ్రహాం సంతానం అయితే షార్ట్ కట్లు ఏమీ లేవు, ఉన్నది ఒకటే కట్. అదేంటనంటే రక్షణ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నువ్వు అబ్రహాము సంతానం అని పిలువబడాలంటే ద ఓన్లీ వే, నువ్వు ఖచ్చితంగా అబ్రహాము సంతానమని పిలువబడవలసిందే. ఇప్పుడు చెప్పండి, పరలోకం వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెళ్ళని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చక్కగా లెక్కటి చెప్పచ్చలేదా? మీరందరూ వెళ్ళాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? నిజం చెప్పండి అమ్మా, అబద్ధం ఆడకండి. నిజంగా వెళ్ళాలనుకుంటున్నారా? నిజంగా పరలోకం కావాలా? మరి పరలోకం కావాలంటే మరి మీకు అబ్రహాం పిల్లలు అవ్వాలిగా. మీరు అబ్రహాము పిల్లలు ఇక్కడ అయితేనే కదా పరలోకం వెళ్ళేది. మరి అబ్రహాం పిల్లలు కాకుండా వెళ్ళలేరు కదా. మరి వెళ్ళలేకుండా వెళ్దామని ఎలా అనుకుంటున్నారు? ఎలా అవుతారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను, 2 రోజుల నుంచి చూస్తున్నానుగా, ఖచ్చితంగా రక్షణ అనే భాగ్యం వచ్చిందా అబ్రహాము సంతానమే వాళ్ళు పరలోకంలో ఉండి తీరుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రక్షణ అంటాడు, ఇతడు కూడా అబ్రహాము సంతానమే. దానికి కారణం ఏంటో తెలుసా? ఇతని ఇంటికి రక్షణ లేకపోతే అబ్రహాము పిల్లలు అయ్యే అవకాశం లేదు. కాబట్టి రక్షణ వచ్చిన కారణాన్ని ఇది పలికేది ఎవరు అనుకుంటున్నారు? సేవకుడు కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే. స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారే సాక్ష్యం ఇస్తున్నారు, ఇతడు అబ్రహాము కుమారుడని. దానికి కారణం కూడా చెప్పారు, ఏమనంటే ఇంటికి రక్షణ వచ్చింది కాబట్టి. హల్లెలూయా. ఈ రోజు నాడు నువ్వు అబ్రహాము సంతానం అవ్వాలంటే రక్షణ పొంది తీరాల్సింది, ఇంకొక మాట లేదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇంతకీ అబ్రహాము కుమారుడు ఇతడు అని చెబుతూ ఈ ఇంటికి రక్షణ వచ్చింది అనే మాట వరకు దేవుడు అనడానికి కారణం ఏంటంటే, పైనుంచి చదువుకుంటూ వస్తే మనకు అర్థమవుతుంది విషయం అంతా. మీకు క్లుప్తంగా 2 మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి నా వంక చూడండి. బైబిల్లో లేని మాటలు నేను చెప్పను, అందులో ఉన్నటువంటి కథ రూపంలో చెప్తాను. మీకు జరిగిన సంగతిని కథా రూపంలో చెప్తాను మీకు. హల్లెలూయా. ఏదో ఆ కథలు అనుకున్నారు, హరికథలు బుర్రకథలు అనుకున్నారు. కాదు. ఇది నిజంగా జరిగినటువంటి జరిగిందని కథ అనరు, చరిత్ర. ఈ చరిత్రను కథ రూపంలో చెప్తాను అంటున్నాను, మీకు అర్థమవుతుందని. హల్లెలూయా. రైట్. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభులు వారు ఎరీకో గుండా వెళ్ళవలసి వచ్చింది. ఎరీకోకి వెళ్ళడం లేదు, ఎరీకో ఊరిలో నుండి వేరు ఊరికి వెళ్ళేటువంటి సమయం వచ్చింది ఒకరోజు. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. దీన్ని దాటి ఏదన్నా పక్కన ఊరుందా? రాజవరం ఉందా? రాజవరం వెళ్ళాలంటే దీని మీద నుంచి వెళ్ళాలా? ఇంకేదైనా దారి ఉందా? షార్ట్ కట్ లేదంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. బాగా వెళ్తుంది వాక్యం బుర్రలోకి. స్తోత్రం. అది సరే. ఇప్పుడు రాజవరం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎర్రంపేట మీద నుంచి చెప్పాలి గట్టిగా. ఇప్పుడు అనుకుందాం కాసేపు, ఈ ఎర్రంపేట ఎరీకో అనండి. ఈ ఎర్రంపేట పేరేంటి? నిజంగా ఎరీకో చేసేసారు. చేయమాకండి, ఎరీకో మంచిది కదా, శాపగ్రస్తమైంది అది. ఊరికే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఈ ఎర్రంపేట అనేది ఒక ఎరీకో అయితే దేవుడు రాజవరం వెళ్ళాలి అనుకుందాం. ఇప్పుడు రాజవరం వెళ్ళాలంటే ఎటు నుంచి రావాలి కదా? ఇప్పుడు ఎర్రంపేట అనబడినటువంటి ఈ ఎరీకో గుండా వెళ్ళాలి. అయితే అలా వెళ్ళిపోవలసినటువంటి ఆ దేవుడు సడన్గా తన రూట్ మార్చుకొని ఒక ప్రదేశానికి రావడానికి ఇష్టపడ్డాడు. ఈ ఇష్టపడడానికి గల కారణం ఏముందంటే మీరు ఆలకించండి. యేసుక్రీస్తును గురించినటువంటి మాట. ఈ జక్కయ్య అనబడిన వాడు ట్యాక్స్ కలెక్టర్, అంటే సుంకాలు లేదా
పన్నులు వసూలు చేసేటువంటి ఒక ఉద్యోగం చేస్తున్నవాడు. మీరు ఆలకించాలి. ఇలా ఉద్యోగం చేస్తున్నాడు కదా అనుకొని అతడు ఒక రోమీయుడు అనుకునేవారు. కాదు 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 కాదు, అతడు రోమీయుడు కాదు, ఎవరో కాదు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. అతడు ఒక పరిసయ్యుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ కథ అంతా మీకు అర్థం కాదు. పరిసయ్యుడు ఏంటో, ఈ సద్దుకాయలు ఏంటి మీకు అర్థం కాదు. ఇవన్నీ చెప్పాలని నేను ఇష్టపడట్లా. అతడు కూడా అంటే పరిసయ్యుడు నేను ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, పరిసయ్యుడు యూదులలో నుంచి వచ్చినవాడు. మరి రాత్రి మాట్లాడుకున్నటువంటి ఆ బరయేసు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పాలి గట్టిగా. ఇప్పుడు యూదులు అంటే ఎవరికి ఇష్టం చెప్పాలి గట్టిగా. దేవుడికి. ఇప్పుడు దేవుడికి ఇష్టమైనటువంటి యూదుల్లోంచి వచ్చిన వాడు చెడిపోయాడు, బరయేసు. రైట్. ఇప్పుడు ఈ జక్కయ్య అనబడిన వాడు కూడా పరిసయ్యుడు, అంటే యూదుల్లో నుంచి వచ్చిన వాడే, రోమీయుడు కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఈ రోమీలు ఏం చేసేవారు అంటే చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు కాదు వీళ్ళు. ఈ పనులు ఆ ప్రాంతం వాళ్ళకే అప్పగించి వాళ్ళ ద్వారా ఈ పని చేయించుకునేవారు. ఈ సుంకాలు వసూలు చేసే పని జక్కయ్యకి అప్పగించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ జక్కయ్య ఏం చేయాలంటే సుంకాలు వసూలు చేసి తన తింటానికి కాదు, తీసుకెళ్ళి రోమా సామ్రాజ్యం వరకు అప్పగించాలి అవి. హల్లెలూయా. అందుకే అడిగాను, జక్కయ్య మంచోడా చెడ్డోడా అని అడిగింది అందుకని ముందు. మనకి తెలీదు సుంకాలు వసూలు చేసేవాడు 4 ఇంతలు 5 ఇంతలు 10 ఇంతలు, మనకి తెలిసిన కదా అది. ఇప్పుడు చెప్తాను వినండి. అయితే ఈ పనిలో ఉన్నటువంటి జక్కయ్య ఉన్నది ఏ ఊరిలో అంటే ఎర్రంపేటనబడిన, గట్టిగా చెప్పరే, మర్చిపోయారు ఎరికో పేరు. ఎరికోలో ఎవరున్నారు ఇప్పుడు? జక్కయ్య ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎరికో గుండా వేరే ప్రాంతానికి వెళుతున్నాడు. ఎరికోలో ఆగిపోయాడు. ఆగాలని ప్రయాణం ప్రారంభించలేదు. ఎరికోలోకి వెళదామని ప్రారంభించలేదు ప్రయాణము. ఎరికో గుండా వెళుతూ ఉన్నాడు. ఎరికో ద్వారా వెళుతూ ఉన్నాడు. మీరు ఆలకించాలి ఇప్పుడు. అయితే యేసుక్రీస్తు ఎవరో? యేసుక్రీస్తు అంటే ఎలా ఉంటాడు? తెల్లంగి వేసుకుంటాడా? జుట్టు పొడుగ్గా ఉంటుందా? ఇలా పట్టు కూర్చుంటాడా? ఎలా ఉంటాడబ్బా? చూడాలనుకున్నాడు. ఎవరిని ఎవరిని చూడాలనుకున్నాడు? ఎవరు అనుకున్నారు? గట్టిగా చెప్పాలి. ఈ జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరెను అని ఉంది అక్కడ. అంటే ఈ యేసయ్య ఎవరో చూడాలనుకున్నాడు అని అంటే నా ప్రశ్న, అసలు జక్కయ్య గురించి దేవుడు ఆ జక్కయ్య దేవుడి గురించి వినుండడా? చెప్పండి అమ్మా, ధైర్యంగా చెప్పచ్చు మీరు. ఎందుకంటున్నారు అలాగా? వినే ఉంటాడని ఎందుకు అనుకుంటున్నారు కదా? యేసు ఎవరో చూడాలి అనుకున్నాడంటే కొద్దో గొప్ప యేసు గురించి వినుండాలి. ఏమని వినుంటాడు? ఏసంట స్వస్థతలు ఇస్తున్నాడట, ఏసంట అద్భుతాలు చేస్తున్నాడట, ఏసంట బోధలు మంచిగా చేస్తున్నాడట. అతడి వెనకాల జనులు తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారంట. ఈ రోజునాడు ప్రతి వర్గముల నుండి దేవుడిని నమ్ముకొని పరుగులెత్తుకు రావడానికి కారణం ఆయనలో పాపక్షమాపణ ఉండి ఆయన మాత్రమే పరలోక రాజ్యము చేర్చగలడనేటువంటి ఒక రూఢి. అందుకని పరుగులెత్తుకొస్తా. స్తోత్రం చెప్పరే గట్టిగా. ఆయన దగ్గరకు వస్తే నెమ్మది ఉంది, ఆయన దగ్గరకు వస్తే సమాధానం ఉంది, ఆయన దగ్గరకు వస్తే స్వస్థ ఉంది. వేరే పాస్టర్ దగ్గరికి సేలకెళ్తే రాదు. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వస్తామని తెలుసా? ఆ యేసు అనబడిన స్పష్టమైన వాక్యం ఎక్కడుందో అక్కడ ఉంటాయి ఇవన్నీ. హల్లెలూయా. అందుకే ఎక్కడికి వెళ్ళొద్దన్నాను మిమ్మల్ని. చేసుకోండి, ముద్ర వేసుకోండి. చిచ్చి వెళ్ళమండి, మాకు అర్థం వచ్చి ఎందుకండి అక్కడికి. దేవుడు మా కొరకు ఇక్కడ ఒక మందిరం ఇచ్చాడు, మందిరంలో సేవకులను ఇచ్చాడు. సాలిగా మేము ఎక్కడే ఉంటాం, స్థిరమైపోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే యేసు చేసే అద్భుతాలను గురించి ఒకవేళ విన్నాడేమో, చూడాలనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. సపోజ్ మీ అందరికీ మైకేల్ జాక్సన్ తెలుసా లేదా? తెలుసండి. పరిచయం ఉందేటి? హల్లెలూయా. తెలుసా లేదా? విన్నారా లేదా? చూసారా ఎప్పుడన్నా? చూడలేదు, విన్నారు కదా? విన్నారు. ఇప్పుడు అతగాడు మన దేశంలోకి మన ప్రాంతంలోకి వస్తున్నాడని మనకి వినపడింది. అనుకుంటామా లేదా? బొమ్మల్లో కనబడే పవన్ కళ్యాణ్ వస్తేనే బట్టలు చింపుకొని పరుగెత్తుకొని పోయి చూసేసి మేళ్ళెక్కి మిద్దులెక్కి కొమ్మలెక్కి చెట్లెక్కి తెగ చూసేస్తారు చింపేసుకుని బట్టలు. హల్లెలూయా. ఏళ్ళ తెక్కోళ్ళ ఏం చేస్తాం మరి? నిజమే మరి. హల్లెలూయా. యేసు చేసే అద్భుతాలను గూర్చినటువంటి వార్త ఏమాత్రం విన్నాడో నాకు తెలియదు, కానీ ఆయన ఎవరో చూడాలని కోరుకున్నాడు. మొదట యేసుని చూడాలి అనే కోరిక
జక్కీలో పుట్టింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అబ్రహాము కుమారుడు అని పిలువబడడానికి మొట్టమొదటి అంశం ఏంటో తెలుసా? యేసును చూడాలనుకోవాలి. హల్లెలూయా అనుకోవాలి. యేసు ఏ రూపంలో ఉన్నాడు ఇప్పుడు చెప్పండి? అందులేడు ఇందుగలడు కాదు కాదు. ఈ స్తంభంలో ఉన్నాడా నీ దేవుడు పట్టును కొట్టి, ఆ స్తంభంలో ఉన్నాడా పట్టును కొట్టి చిచ్చి, అలాంటి కథలు ఏమి లేవు. చెప్పండి, ఎన్ని దాటుకుని వచ్చాం మనం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. యేసు ఎవరో అని చూడగోరి మొదట ఆయనను చూడాలనుకున్నాడు. చూడాలనుకున్నాడంటే ఏమాత్రం కొంచెం ఇష్టం కలిగి ఉండుంటాడా? చెప్పాలి గట్టిగా. కలిగే ఉంటాడుగా. లేబా ఎవరైతే ఏంటి ఏదో చేస్తున్నాడంటలే అని వదిలేసుకుంటారు. కానీ యేసు ప్రభు అంటే ఇష్టం ఉందేమో నాకు తెలీదు. ఆ ఇష్టాన్ని బట్టి ఆయనను చూడాలని కోరుకున్నాడు. ఎంతమంది దేవుణ్ణి చూడాలనుకుంటున్నారు అని అడిగితే మీరందరూ చేతులు ఎత్తేస్తారు. నాకు తెలుసు, ఏది అడిగితే చేసేతమే మన పని. హల్లెలూయా. ఏదంటే జాతమే ఇలాగా. స్తోత్రం. అందుకే నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా. తలంపు నిన్ను చూడాలని ఆశ ఉందా నీకు? నిజంగా ఆశ ఉందా ఆయన చూడాలని? ఆయన చూడాలంటే చచ్చిపోవాలి. ఇప్పుడు చెప్పండి, ఆశ ఉందా? మరి ఎందుకు పాడుతున్నావు పాట? వాస్తవేనా కాదు ఇది? ఆయన చూడాలంటే ఏమవ్వాలి? ఇప్పుడు మనం ఎలా చచ్చిపోవాలో తెలుసా? శరీరాన్ని చంపుకోవడం కాదు, మనను పాపముల నుండి చంపుకుంటే చాలు. స్తోత్రం. ఆయన దర్శనం ఇస్తాడు. ఇంకో విచిత్రం చెప్పనా? ఆయన ఎవరై ఉన్నాడని నిన్న మాట్లాడుకున్నాం. ఆయన వాక్యమయ్యున్న దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆది యందు వాక్యముడని, వాక్యము దేవుడు యొద్దుండెను, వాక్యము దేవుడయ్యుండు. ఆ వాక్యం నీ దగ్గరికి వస్తుందంటే నువ్వు చూస్తున్నావా లేదా? అది నీ గ్రహింపు ఉంటే నేను చూస్తున్నానని అనేవాళ్ళు ఇప్పుడు దాకా. ఇంకా చూడలేదండి, చూడాలని ఆశ. ఎన్నిసార్లు చూస్తావు నాకు అర్థం కాదు. హల్లెలూయా. చూడాలనుకున్నాడు అంతే. ఇక ఏ విధంగానైనా ఆయన చూడాలనుకున్నాడు. కాకపోతే చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే అతను నాలాగా పుట్టాడు. పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వల్ల చూడలేకపోయాను అని ఉంది అక్కడ. హల్లెలూయా. మరి ఒకలా ఇద్దరా? బోల్డ్ మంది జనాలు పరిగెత్తుకొని పోతున్నారు అలాగా వెనకాల. ఆయన చూసే అవకాశం కూడా దొరకట్లా. తనకేమో చూడాలని కోరిక పుట్టేసింది. అందుకని ఇక చేసేది ఏమి లేక ఏం చేద్దామని తెగ ఆలోచించేసుకుంటున్నాడు. ఈలోగా తనకు వచ్చిన సమాచారం, యేసు ఆ దారి గుండా వెళుతున్నాడని అర్థమైంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. తనకున్న బలమైన కోరిక ఒకటే, ఏ విధము చేతనైనను యేసు ప్రభు ఎలా ఉంటాడో చూడాలి. ఆ ఒక్క కోరిక దారులను వెతికెట్టుగా చేసింది. స్తోత్రం కలుగును గాక. ఈ దారిని యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్నారన్న సంగతి ఎరిగి పరుగు నా దారి గుండా వెళ్ళిపోయి అక్కడ ఒక మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు ఎక్కేసాడు. స్తోత్రం. ఇప్పుడు మేడి చెట్టు ఎలా ఉంటుంది? నున్నగా పొడుగ్గా ఉంటుందా? ఉంటదంటే ఒక బాధ, ఉంటుందా అంటే ఒక బాధ, ఉండదా అంటే ఒక బాధ. ఇది ఏది చెప్పినా కష్టమే మనకి. చెప్పండి, ఇప్పుడు ఉంటుందా పొడుగ్గా? మీరు చూసారా? మరి ఉంటుందని అలా చెప్తున్నారు. చూడకుండా కూడా చెప్పేస్తారండి మీరు. బయటోళ్ళు అసలు నాకు అర్థం కాదు. మేడి చెట్టు అంటే ఉన్నగా ఉంటుంది, ఎక్కలేరు, పొడుగ్గా ఉంటుంది. ఈ కాదు, ఇదే పోక చెక్కలాగా. అది గమనించండి దేవుని పిల్లలరా. మేడి చెట్టు అంటే చాలా విస్తరించినటువంటి కొమ్మలు కలిగినటువంటి చెట్టు. అది మీరు ఆలకించండి. పరుగును వచ్చి ఆ చెట్టు ఎక్కి కొమ్మల చాటున అలా నక్కి చూస్తున్నాడు. కారణం ఏంటి? గట్టిగా చెప్పొచ్చుగా మాట. మనం కొనుక్కోకుండా చెప్పడం కదా, గట్టిగా చెప్పొచ్చుగా. ఏం చూడాలని? అది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. యేసయ్యను చూడాలన్న ఒక కోరిక ఎలాగైనా తీర్చుకోవాలనేటువంటి ఒక పట్టుదలతో వెళ్ళి మేడు చెట్టు ఎక్కేసి చెట్లు కొమ్మన అలా నక్కి చూస్తూ ఉన్నాడు. జరిగిన సంగతి అది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎరికలో ఉండడానికి వచ్చాడా, ఎరిక గుండా వెళుతున్నాడా? చెప్పాలి గట్టిగా. చెప్పాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎరికో గుండా వెళుతున్నారు కానీ ఎరికోలో ఉండడానికి రాలే. కానీ ఆ క్షణమున ఆయన దారి మళ్లించుకొని ఎరికోలో ఆ రోజు ఉండటానికి వచ్చాడు. ఎంత విచిత్రం! స్తోత్రం చెప్పండి గట్టిగా. దానికి కారణం ఎవరో తెలుసా? జక్కయ్య. హల్లెలూయా. యేసు తన దిశను మార్చుకొని నేరుగా ఎక్కడికి వచ్చాడు అనుకుంటున్నారు? ఎక్కడికి వచ్చాడు? జక్కయ్య దగ్గరికి కాదు, జక్క ఎక్కిన చెట్టు దగ్గరికి వచ్చాడు.
చెట్టు కింద నిలబడ్డాడు. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? నువ్వు చదివితే అక్కడ ఆయన ఆ చోటికి వచ్చి కన్నులెత్తి చూచి, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏంటంట, దేవుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చి నిలబడి కన్నులెత్తి చూశాడట. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆ ఊరిలో జక్కయ్య అనేవాడు ఒకడు ఉన్నాడని, ఈ జక్కయ్య నన్ను చూడాలనుకుంటున్నాడని, ఈ జక్కయ్య నన్ను చూడడానికి అవకాశం లేక వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడని యేసు ప్రభువుకి సమాచారం ఇచ్చింది ఎవరు? ఇది ప్రశ్నే. ఎవరిచ్చారు సమాచారం? బాగుంది కదా, చెప్పండి చెప్పండి, బాగుంది కదా, చెప్పండి. ఎవరిచ్చారు సమాచారం? మరి కన్నులెత్తి ఎలా చూశాడు? అసలు జక్కయ్య ఎక్కడ ఉన్నాడన్న సంగతి ఈయనకి ఎలా తెలుసు? నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసు. ఏంటంట పరిశోధించి? తర్వాత కూర్చుండుట, ఎరిగి ఉన్నావు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వెవరో ఆయన నిన్ను చూచే దేవుడై ఉన్నాడు. ఆయన కన్నులెత్తి చూచి, ఆయనకెవరు పలానా చోట ఉన్నారు అని చెప్పక్కర్లేదు. నువ్వెక్కడ కూర్చున్నా చూస్తాడు, నువ్వెక్కడ నిలబడినా చూస్తాడు, నీ అడుగులు ఎక్కడికి వెళ్ళినా చూస్తాడు, నువ్వేది మాట్లాడినా చూస్తాడు, నీ ప్రవర్తన ఎలా ఉన్నా ఆయన చూస్తాడు. అందుకే భక్తుడు అంటారు, అయ్యా నేను ఎక్కడికో ఎక్కుదాం అనుకున్నాను, అక్కడ కూడా నీ కన్నులు నన్ను. అందుకని వాక్యం ఏం చెప్పుతో తెలుసా? ఆకాశంలో నుండి దేవుని యెహోవా కనుదృష్టి నరులందరి లోకమంతటి మీద సంచారము చేస్తోంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు శాలకి వెళ్ళినా చూస్తాడు, ఎక్కడికి వెళ్ళినా చూస్తాడు. అందుకే మానేయాలి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని రోషంగా తీసుకుందామమ్మా. నష్టమేముంది ఇప్పుడు మనకి? మనం తప్పు చేసినా చూస్తాడు, మంచి చేసినా చూస్తాడు, తప్పు మాట్లాడినా చూస్తాడు, మంచి మాట్లాడినా చూస్తాడు. అందుకనే మనం ఒక మాటలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని భక్తి చేయాలి. మన భాషలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని భక్తి చేయాలి. ఏది పడితే అది చేసి, ఏది పడితే అది మాట్లాడటం కూడా. ఎందుకో తెలుసా? ఆయన చూచేవాడై ఉన్నాడు. నువ్వు వెళ్ళకూడని చోటకి వెళ్తున్నావా? ఆయన చూడడానికి ఉన్నావు కదా, నన్ను ఎవ్వరో చూడట్లేదు నన్ను అనుకుంటున్నావా లేదా? నన్ను ఎవ్వరో చూడట్లేదు అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటాడు, నేనున్నాను చూడటానికి. హల్లెలూయా. నన్ను చూచువాడు, ఆయన చూచే దేవుడై ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా ఆయన దృష్టి మనందరి మీద ఉంటుంది. జాగ్రత్త. వెళ్ళాల్సిన చోటకి వెళుతున్నావా, వెళ్ళకూడని చోటకి వెళ్తున్నావా చూసేస్తున్నాడు. చేసే పనులు చేస్తూ, ఏ పనులు చేస్తున్నావు? చేయకూడని పనులు చేస్తున్నావా, చేసే పనులే చేస్తున్నావా, వాటిని కూడా చూస్తున్నాడు. జాగ్రత్త పడాలి. భక్తి చేసే ప్రతి ఒక్కడు, క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి ఒక్కడు, మందిరానికి వచ్చే ప్రతి ఒక్కడు చాలా జాగ్రత్త పడి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని అంటాడు. అంతే సింపుల్గా. మనం ఏది చేసినా చూసేస్తున్నాడు. ఆయన తప్పించుకోవడానికి లేదు, తప్పించుకోవడానికి లేదు. మరుగా ఏంటది? మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు. మీకు సంగతి తెలుసా? చెట్టు దగ్గర ఉన్నాడని ఎవరో చెప్పలేదు, కానీ నేరుగా చెట్టు దగ్గరికి వచ్చేసాడు. ఆయనకి ఎవరో చెప్పక్కర్లేదు. ఆయనకు అన్నీ చూస్తాడు. చూసే దేవుడు ఆయన. స్తోత్రం. చూడడం మాత్రమే కాదు, అక్కడికి వచ్చి ఏం చేశాడో తెలుసా? వచ్చి కన్నులెత్తి చూచి అంటాడు, హలో ఎవరివయ్యా నువ్వు ఇక్కడ కూర్చున్నది అన్నాడా? ఏమన్నాడు తెలుసా? జక్కయ్యా. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అతడు జక్కయ్య నీకు ఎలా తెలిసింది? మళ్ళీ ఈ ప్రశ్న ఎవరు చెప్పారు? ఈ మధ్య చాలా బోధలు ఎలాంటివి ఉన్నాయి, మీరు జాగ్రత్త పడండి. ఎవరైనా మీ ఎద్దకొచ్చి మీకు ఈ బాధలు ఉన్నాయి కదండి అని అనగానే మీరు ఏం చేస్తారు తెలుసా? అవి బాబు తెలిసిపోయింది, రండి ప్రార్థన చేయండి అంటారు. మీరు నిజం. బాధలేని మనిషి ఎవరుంటారు చెప్పండి? వీడు ఏ బాధ ఉందో చెప్పడు. ఏమంటాడు తెలుసా? అవును నువ్వు ఎంతో ఇబ్బంది పడుతున్నావు, దేవుడు నాకు చూపించాడు అన్నాడు. అంతే. వచ్చి అనగానే అయ్యి బాబోయ్ నా సంగతి అంతా తెలిసిపోయింది, దేవుడు చూపించినట్టున్నాడు, ప్రార్థన చేయడానికి వచ్చి రెండో ఇగరు లోపల చూసే. జాగ్రత్త, ముంచేతనికి వస్తారు వాళ్ళు నిన్ను. ఇప్పుడు నేను వచ్చి నీకు ఫలానాది ఉంది అని చెప్పాను అనుకో, పోనీ నమ్మే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏ కష్టమో చెప్పరు, కానీ ఉందని చెప్తారంతే. ఈ మాట పట్టుకుని అమ్మో ఉందంట అని మనమేమో చంకలు కొట్టేసుకుంటుంటాం. జాగ్రత్త పడాలి. నో ఎవరిని రానివ్వద్దు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇవి దొంగ బోధలు నడిచేటువంటి దినాలు ఇవి. ఎవరన్నా నీ ఇంటి దగ్గరకు వస్తున్నారేమో, నిన్ను పాడు చేయడానికే వస్తారు. నువ్వు జాగ్రత్త పడు. వాళ్ళ సంఘాలు వదిలిపెట్టి నీ దగ్గరికి ఎందుకు? నేనే ఉన్నాను ఇప్పుడు. దేవుడు నాకు సంఘాలు అప్పగించడం లేదా? నేను ఏ సంఘాలను చూడాలి ఇప్పుడు? నాకు అప్పగించిన సంఘాలు చూడాలి, మిమ్మల్ని చూడాలా? మరి మీ దగ్గరికి రావాల్సిన పని నాకేంటి? హల్లెలూయా, హల్లెలూయా.
అమ్మ మాటికి ఇది అంటున్నాను, నేను ఏమనుకోమండే, ఊరికే ఉదాహరణ వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటాను. ఇది స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సేలకి వెళ్ళే వాళ్ళందరూ కూడా అక్కడ రక్షించబడిన వాళ్ళు వెళ్తున్నారా? అంతేనా? అసలు ఇది అన్యాయం అనిపించట్లే మరి? ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళ దగ్గర వాళ్ళు లాగి తినేస్తున్నాడు, అక్కడ ఇక్కడేమో సేవకుడు అంతానేమో నష్టపోతున్నాడా? దరిద్రం అనిపించట్లేదా? ఇలాంటి దొంగపోతలు ఏలేటువంటి దినాలు ఇవి. అమ్మా ఏయ్ కూర్చోవాలి, చెప్పండి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. వచ్చి కన్నులెత్తి చూచి జక్కయ్య అని పిలిచాడు అని అంటే, జక్కయ్య ఎవరో యేసయ్యకి ఎలా తెలిసిందో ఈ మధ్య అదే చెప్తూ ఇలా వెళ్ళాను కదా, ఈ మధ్యట ఎవరోనంట నాకు తెలియదు, నేను చూడలేదు, ఆ మీటింగ్లకి నేను వెళ్ళలేదు, ఆ పిలిచే పిలుపులు నేను వినలేదు, కానీ ఎవరో చెప్తే విన్నాను నేను. స్తోత్రం కలుగును గాక. ఎవరో చెప్తే విన్నాను. అది ఏంటంటేనట, ఒక సేవకుడు మీటింగ్లు పెడుతున్నాడట. ఆ హాల్లో ఈ హాల్లో ఆ హాల్లో మీటింగ్లు పెడుతుంటే చాలామంది జనం వస్తున్నారు. జనాలు ఎందుకు వస్తున్నారయ్యా అంటే అద్భుతాలు జరుగుతున్నాయి. ఏం అద్భుతాలు జరుగుతున్నాయి అంటే మన కష్టం ఆ సేవకుడికి తెలిసిపోతుందంట. ఎలా తెలుస్తుంది? అయితే దేవుడు చెప్పాలి స్తోత్రం, అంతే కదా. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఎవరన్నా అడగొద్దు, మరి ఏం చేస్తాను చెప్పండి, హల్లెలూయా. 10 మంది మాట్లాడుకుంటుంటే విన్నాను నేను. అయితే గమనించండి, ఈ సేవకుడు ఈ రోజుల్లో సేవకుడు ఒక్కడే రావట్లేదు సేవకి, వెనకాల ఒక 10 మంది రావాలా వద్దా? వాళ్ళకే వెయిట్ ఎక్కువ. వెనకాల పరుగులు ఎత్తేవాళ్ళు, వెనకాల బైబిల్ మోసేవాళ్ళు. 2 రోజుల నుంచి అడుగుతుంది బైబిల్ మొత్తానని పాపం. అక్షి రెండు రోజుల నుంచి అడుగుతుంది బైబిల్ పట్టుకుంటాను ఏమండి గారు అని. నేను ఎత్తలేదు. ఒకటే మాట చెప్తున్నా, ఇది ఖడ్గం, నా ఖడ్గం నా దగ్గరే ఉండాలంటాను. బ్యాగ్ పట్టుకో, కానీ నా బైబిల్ నేను మోసుకుంటాను. ఈ బైబిల్ కూడా మోయలేకపోతే నేను సేవ చేయలేను ఇక, అంతే ఇక. స్తోత్రం. బైబిల్ పట్టుకునేవాడు ఒకడో, బాటిల్ పట్టుకునేవాడు ఒకడో. పట్టుకోద్దని అంటలా, పట్టుకోండిలే కాదని ఎవరంటారు? బైబిల్ కూడా మోయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న సేవకుడు ఏమి సేవకుడు నాయన, నాకు అర్థం కాదు. బైబిల్ కూడా ఒక మోస్తే వెళ్తావు నువ్వు. బైబిల్ అంటేనే దేవుని వాక్యం. ఇలాగ ఒక 10 మంది 10 పనులు చేసుకుంటే వెనకాల పరుగులు ఎత్తుకెళ్ళిపోతుంటే, ఇటు హుందాగా కారు దిగి సూట్ వేసుకొని వెళతా ఉండి జై కొడుతుంటే, కేరింతలు కొడుతుంటే అనుకుంటే వెళ్తున్నాడు సీఎం లాగా. తల ఉప్పుంటే వెళ్తున్నాడు ఇలాగానే. ఈ ఎల్లోడు ఏం చేస్తాడు తెలుసా? స్టేజ్ ఎక్కాడు. స్టేజ్ ఎక్కిన తర్వాత ఈ వెనకాల ఉన్న 10 మంది ఉన్నారు చూసావా? ఈ 10 మంది పర్లేదు దిగిపోతాను, చెయ్యత్తాను, నాకు గుర్తుంది నాకు. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఈ 10 మందిలో కొంతమంది ఏం చేశారు తెలుసా? మీ మధ్యలోకి వచ్చి కూర్చున్నారు. అక్కడొకడు ఇక్కడ హీడాలో స్త్రీలు కూడా ఉన్నారు. హల్లెలూయా. అక్కడొకడు కూర్చున్నారు. హల్లెలూయా. వచ్చి పాపం స్మైలీ పక్కన కూర్చున్నారు. స్మైలీకి ఏదో కష్టం ఉంది. వచ్చిన కాడ నుంచి ఏడిచేస్తుంది. ఎక్కడికి వచ్చిన కాడ నుంచి? ప్రార్థనకు వచ్చిన కాడ నుంచి ఏడుస్తూ కూర్చుంది. పక్కన నా మనిషి ఒకడు వచ్చి కూర్చున్నాడు ఇక్కడ, లేకపోతే నా మనిషి ఒక ఆమె వచ్చి కూర్చుంది ఇక్కడ. కూర్చొని ఏంటి ఏడుతున్నావు అంటే, ఏదో ఏడుతున్నాను. నీ పేరేంటి? స్మైలీ. ఏ ఊరు నుంచి వచ్చావు? ఆ పలానా ఊరు నుంచి వచ్చానులేండి, ఎర్రంపేట నుంచి. ఎందుకు ఏడుతున్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావు, పర్లేదు, దేవుడిని ఆదరిస్తాడు. ఏం కష్టం వచ్చింది? నాకా? మొత్తం విషయం చెప్పేసింది. ఎవరికి? నా మనిషికి. అది ఎవరికి చెప్పింది? ఈ పక్కన కూర్చున్న నా మనిషి కుదురుగా ఉందా? చేతిలో వాట్సాప్ వచ్చేసింది మెసేజ్ నాకు, అంతే. వాట్సాప్ మెసేజ్ టంగ్ అని కొట్టంగానే దీనిలో చూసా స్తోత్రం. ఇదే సంగతి, అయిపోయింది. హల్లెలూయా అని వాక్యం చెప్తారు. జక్కయ్య చెట్టెక్కాడు. చెట్టెక్కంగానే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి వచ్చి జక్కయ్యను చూసి జక్కయ్య అని పిలిచాడు. ఎందుకో దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది, ఇక్కడ స్మైలీ అనే ఒక వ్యక్తి ఉంది అన్నాను, అంతే. ఏడిసే మనిషి ఏం చేసింది తెలుసా? ఆపేసింది. నా పేరు ఎవరికి తెలిసింది? ఇప్పుడు ఎవరికి తెలిసింది? దేవుడికి కాదు, ఎవరికి? అది నాకే. నీ సంగతి నాకు తెలిసిపోయింది ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు నాకు తెలిసిపోయింది స్మైల్, నాకు తెలిసిపోయింది అనమాట. ఎవరో ఇప్పుడు అంటదే, అమ్మో పాప మీ పక్కన కూర్చున్న వ్యక్తి నా వ్యక్తి అని తెలియక, ఇదిగో నా పేరు ఇదిగో పాస్టర్ గారు చెప్పేశారు. ఎవరు చెప్పారు? పాస్టర్ గారు చెప్పేశారు. పాస్టర్ గారికి ఎలా తెలిసిందో? దేవుడు ఆత్మ వచ్చేసింది. దేవుడు ఆత్మ వచ్చేసేసి పాస్టర్ గారికి చెప్పేసేసింది. అందుకే నా పేరు పిలిచేశాడు అనగానే ఆశ్చర్యంలో మునిగిపోతుంటే నేను అన్నాను, ఇదిగో నువ్వు మధ్యనున్నావు, నువ్వు ఏడుస్తూ కూర్చున్నావు అన్నాను, అంతే. మళ్ళీ ఏమన్నాను? నిజంగా ఏం చేస్తుంది?
జనంలో ఎక్కడ కూర్చుందో నాకు కనపడతలా, కానీ ఈ సమాచారం అంతా నాకు వచ్చేసింది. హల్లెలూయా. వాట్సాప్ సమాచారం రాగానే మొత్తం ఇదంతా చెప్పి నువ్వు ఏడుస్తున్నావు, నువ్వేదో కష్టంలో ఉన్నావు, ఇదిగో నీ కష్టం ఇది అని దేవుడు చెప్తున్నాడు అనగానే వచ్చేసింది. స్తోత్రం కలుగునుగా. అవునవునవునవును వచ్చా నా సంగతి అంతా సేవకుడు చెప్పేసాడు, అంతా అయిపోయింది. ఏం వచ్చింది కాక ఏమతో పాటు 10 మందిని తీసుకొచ్చింది ఆ మీటింగ్ మళ్ళీ రెండో రోజు. ఎందుకు? సమయస్త్రీ ఒకటి కదా, ఈ సమరయ స్త్రీని పాపం దేవుడు పట్టుకున్నాడు కాబట్టి ఒక సువార్త చాటింది. ఇప్పుడు సువార్తలు అలా లేదు, దేవుడు పట్టుకోట్లా, సేవకుడికి వచ్చినటువంటి సమాచారాన్ని పట్టుకుని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? సేవకుడు చెప్పేస్తున్నాడు తెలుసా నీకు, అక్కడికి వెళ్తున్నా ఊరు వెళ్తే అక్కడికి వెళ్తే మళ్ళీ అదే చెప్తానమ్మా, ఏం చేయను మరి నేనే. అక్కడికి వెళ్తే ఆ సేవకుడి దగ్గరికి వెళ్తే వెళ్ళకండి బాబా, ప్రమాదం ఉంది. హల్లెలూయా. ఇలాంటి సమాచారాలతో సేవలు చేసే సేవకులు ఉన్న దినాలు ఇవి. మీకు అర్థమవుతుందా? వీళ్ళకి ఎవరో చెప్తే తెలిసింది, కానీ నా దేవుడికి ఎవరు ఏ సమాచారం ఇవ్వలేదు. కారణం, ఆయనకి ఎవరు ఏ సమాచారం ఇవ్వక్కర్లా, నేరుగా ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళగలిగినటువంటి ఆయన సర్వము ఎరిగిన దేవుడు అయ్యున్నాడు. స్తోత్రం చెప్ప గట్టిగా. ఆయన ఇల్లు అంటాడు, కన్నులెత్తి చూసి జక్కయ్యా అని పిలిచాడు అని అంటే అది ఎలా తెలిసిందే మరి ఎవరో చెప్పకుండా అని అంటే, వాక్యం ఎరగాలి నువ్వు. వాక్యం ఏం చెప్పుద్దో తెలుసా? చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్పరే. ఆయనకి ఎవరు ఏ సమాచారం ఇవ్వక్కర్లేదు, ఎవరు ఏ సమాచారం పాస్ చేయక్కర్లా. అందరి గురించి ఎరిగిన దేవుడు ఆయన, అందరిని చూచేవాడు, అందరి సంగతి ఎరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నీ సంగతి తెలుసు, నీ ప్రవర్తన తెలుసు, నీ పోకడ తెలుసు, నీ ఆలోచన తెలుసు, నీ విధానం తెలుసు, నీ సమస్తము ఎరిగిన దేవుడు, సర్వాధికారి అయినటువంటి నా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈరోజు విన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆలోచన, యేస్ నా సంగతి తెలిసిన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభుల వారని వెరగాలి ఇప్పుడు. హల్లెలూయా. జక్కయ్య పేరు ఎవరో చెప్పలా, ఇగో పలానా చోట జక్కయ్య ఉన్నాడని ఎవరో చెప్పలా, పలానా చెట్టు ఎక్కడ పలానా కొమ్మ మీద ఉన్నాడని ఎవరో చెప్పలా. నేరుగా వచ్చి ఆ చెట్టు దగ్గర ఆగి నిలబడి కన్నులెత్తి చూచి జక్కయ్యా అని పిలిచాడంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రోజు నాడు ఆ జక్కయ్య ఎవరో తెలుసా? మోషే ఎవరు చెప్పాలి గట్టిగా. అంటే ఎవరు అంటే ముందు సంఘం చెప్పిన తర్వాత నేనేం చెప్తాను ఫిక్స్ అయిపోయావేంటి? హల్లెలూయా. ఎవరు మోషే? ఇప్పుడు జక్క ఎవరో తెలుసా? చెప్తాను అన్నాడు. చూస్తుంది సరే చెప్పండి. ఇప్పుడు ఎవరు జక్క? ఎవరు జక్క? కూడా నేనే అనండి, అనాలి. ఎందుకో తెలుసా? జక్క కూడా సంఘానికి ఎందుకు తెలుసా? జక్కయ్య అబ్రహాము సంతానము. స్తోత్రం చెప్పండి గట్టి. ఈ అబ్రహాము సంతానం అనబడింది దేవుని సంఘం. దేవుని సంఘం అంటే ఎవరు? ఇప్పుడు జక్కయ్య ఎవరు? హల్లెలూయా. నువ్వు దేవుని సంఘం అనబడిన జక్కయ్యవు అయ్యుండాలి అని అంటే నువ్వు అబ్రహాము కుమార్తెవు, కుమారుడు అయ్యి తీరాలి. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒక రోషం కలిగిన తీర్మానాలు ఖచ్చితంగా లేచి తీరాలి ఈ స్థలంలో. హల్లెలూయా. నేను అంటున్నాను, నేరుగా వచ్చి జక్కయ్యను చూసి పిలిచి అంటాడు, జక్కయ్య. అక్కడ ఏమన్నాడు తెలుసా? త్వరగా దిగుము. ఎలా దిగాలి? లేటుగా కాదు, ఎలా దిగాలి? త్వరగా దిగు. ఈ మాట ఎందుకు రాశాడు అక్కడ? సరదాగా మనం చదువుకుంటామని రాశాడు అనుకుంటున్నారేంటి? లేకపోతే మామూలుగా యేసు జక్కని చూసి పిలిచేసాడు అంతే, ఇంటికి వెళ్ళిపోయాడని చెప్తే సరిపోని ఇదంతా రాయక్కర్లా. కానీ ఇదంతా రాశాడు అంటే ఇందులో నీకు కావలసిన సమాచారం ఉంది. ఆ సమాచారం ఏంటో తెలుసా? దేవుని బిడ్డ, దేవుని సంఘమా, త్వరగా నీవు దిగాలి. దిగాలంటే ఎక్కడున్నాడు ఈయన? ఇప్పుడు ఎక్కడి నుంచి దిగాలి? ఎలా దిగాలి? ఎలా దిగాలి చెప్పాలి గట్టిగా. ఎలా దిగాలి? త్వరగానా లేటుగానా? త్వరగానా లేటుగానా? దేవుని సంఘం అయితే త్వరగానే దిగుద్ది. స్తోత్రం కలుగునుగాక. దేవుని సంఘం కాంతి అయితే అలా చూస్తా ఉంటుంది, దిగుదాంలే ఇంకా టైం ఉందలే. హల్లెలూయా. జక్కయ్య కమ్ ఫాస్ట్, తొందరగా దిక్కు కిందకి. ఎందుకు దిగమన్నాడు తెలుసా? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. స్తోత్రం చెప్పు గట్టిగా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరికలో ఉందామని రాలేదు, కానీ అక్కడికి వచ్చేవాడు తెలుసా? ఈరోజు నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నానయ్యా నేను. స్తోత్రం చెప్పరే గట్టిగా. ఆలోచనను మార్చేసుకున్నాడు. కారణం ఒకటే, నశించిపోయే ఆత్మ కొరకు దేవుడుకున్న దాహం అది. హల్లెలూయా. తన ప్లాన్ మార్చుకున్నాడు. మార్చుకొని జక్కయ్య కోసం ఆ రోజు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. స్తోత్రం చెప్పరే గట్టిగా. చెప్పాలి గట్టిగా. ఈరోజు అంటాను, ఆ జక్కయ్య నీవే అయితే ఇప్పుడు యేసు అనబడిన వాక్యం ఎవరి దగ్గరికి వచ్చింది? చెప్పాలి గట్టిగా. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? చెప్పండి చెప్పండి. చెట్టు మీద ఉన్నారు లేదా? నువ్వు జక్కయ్య అయితే ఎక్కడున్నావు? చెట్టు మీద ఉన్నావు. ఏ చెట్టు అది? ఇప్పుడు మేడి చెట్టు మీద ఉన్నాం మనం అంతానే. హల్లెలూయా.
నీ పేరేట్రా? నిమ్మువా? రైట్. చెప్పండి, మనమంతా ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. ఫోన్లో ఏ చెట్టు అయితే, నేరేడు చెట్టు అయితే ఏమైంది, ఇంకో చెట్టు అయితే ఏమైంది? చెట్టు అనండి. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? 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 ఆ చెట్టు మీద ఎక్కడున్నాం? కొమ్మల చాటును కూర్చున్నాం. స్తోత్రం. ఇప్పుడు ఏమనుకుంటాం తెలుసా? నన్ను ఎవరు చూడలేదులే, హల్లెలూయా. మందిరంలో కూర్చున్నా నన్ను ఎవరు చూడలే, వాట్సాప్ చూసుకున్నా చూడలేదు, ఏం చేసుకున్నా చూడలే, ఆ పక్కలతో మాట్లాడినా చూడలేదు, నవ్వుకున్నా చూడలేదు, ఏం చేసినా చూడలేదు. స్తోత్రం కలుగును గాక. కొంతమంది దౌర్భాగ్యం, పాస్టర్లు కూడా అంతేనండి. స్టేజ్ మీద కూర్చున్న వాట్సాప్లు చూసుకుంటారు. దరిద్రం, వాళ్ళని కొట్టేయాలనిపిద్ది నాకైతే. భయం ఉండొద్దు. ఇంటికాడ కూర్చొని ఎలాగో చూసుకుంటున్నావు, స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా అలా కూర్చొని వాక్యం వినకుండా వాట్సాప్ చూసుకుంటావా? నీకు వాట్సాప్ లేట్ అసలు నాకు అర్థం కాదు. ఈ షాట్ను కూర్చున్న వాళ్ళు చాలామంది ఉంటారు. హల్లెలూయా. ఈ షాట్ను కూర్చున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఫోన్లే. ఇప్పుడు మనం అందరం చెట్టు మీద ఉన్నాము. మనం అందరం ఎవరము? గట్టిగా చెప్పరే. అది జక్కయ్య అనబడినటువంటి వారము. హల్లెలూయా. జక్కయ్య అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇన్నోసెంట్ అని అర్థం. అంటే ఏంటి దాని అర్థం? ఇన్నోసెంట్ ఏంటంటే, చదువుకున్న వాళ్ళు చెప్పండి, నాకు చదువులరు. అమాయకత్వం ఉన్నవాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట ఏదో ఉంటుంది మంచిగా, జక్కయ్య అనే పదానికి అర్థం ఇంకొకటి ఉంది. హల్లెలూయా. నిర్మలుడు. ఇందాక జక్కయ్య మంచోడా చెడ్డోడా అంటే ఏం చెప్పారు? ఇప్పుడు జక్కయ్య చెడ్డోడా మంచోడా? అమ్మ కొద్దిగా డౌట్ వచ్చేస్తుంది, మంచోడని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకా ముందుకెళ్తే మనకు అర్థమైపోద్ది. హల్లెలూయా. ఇప్పుడు జక్కయ్య దగ్గరకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. ఇప్పుడు ఆ త్వరగా దిగు అనే మాట దేవుడు ఎవరితో చెప్తున్నాడు? అవునా? జక్కయ్య ఎవరు? అది కదా. ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు తెలుసా త్వరగా దిగమని? చెప్పండి గట్టిగా, ఎవరితో? మా వద్దిహా. అది. హల్లెలూయా. ఇప్పుడు చెట్టు దిగాల వద్దా? దిగకపోతే అంతే. స్తోత్రం. ఇది దిగకపోతే ఏమవుద్దో చెప్తాను ఇప్పుడు. అలా దిగకపోతే ఏమవుద్దో చెప్పినప్పుడు, దిగకపోతే అమ్మో ఇది అవుద్దా అన్న వాళ్ళు తొందరగా దిగుతారు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. వింటున్నావా అక్షి? నువ్వు కూడా ఉన్నావు దీనిలో. హల్లెలూయా. చెట్టు మీద ఉన్నాం మనం. హల్లెలూయా. ఈరోజు ఏమైనా నేను అంటున్నాను, ఈ ఇంటికి రక్షణ వచ్చిందనే మాట ఖచ్చితంగా రావాలి. ఇది హృదయ భారంతో చెప్తున్నటువంటి మాట. నాకేదో ఊరికే ఏం ఊసిపోక చెప్తున్న మాట కాదు. నేను అంటున్నాను, నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుడు రక్షించాలనే ఒకే దాహంతో ఆయన వచ్చి ప్రాణం పెట్టాడు. ఈ సంగతి నువ్వు ఎరగకుండా ఇంకా చెట్టు మీద కూర్చుంటానంటే కుదరదు. దేవుడు అంటున్నాడు నీ దగ్గరకు వచ్చి, ఇదిగో నేను వచ్చాను, త్వరగా దిగు. త్వరగా. త్వరగా ఎందుకన్నాడు తెలుసా? నిజానికి ఎరుకలో ఉందామని వచ్చాడు దేవుడు. ఉందామని వచ్చాడా? అందుకని ఉందామని రాలేదు కాబట్టి, జక్కయ్య ఉందామని రాలేదయ్యా, నీ కోసం వచ్చా, నువ్వు త్వరగా దిగితే వచ్చిన పని చూసుకొని నేను అంతే. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన ఉండేవాడా వెళ్ళిపోయేవాడా? ఇప్పుడు యేసు క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటి? క్రీస్తు అంటే ఏంటి? రక్షకుడు అనండి. యేసు క్రీస్తు. యేసు క్రీస్తు. యేసు అంటే, యేసు అంటే అంతేనా? మీరు చెప్పండి అమ్మ, తెలిసిన వాళ్ళు చెప్పండి, పర్లేదులే. క్రీస్తు అంటే అప్పుడు రక్షణ అంటే ఎవరు? రక్షణ అంటే ఎవరు? చెప్పండి గట్టిగా. ఇంకా డౌట్ ఏమీ లేదు దానిలో. రక్షణకర్త అయినటువంటి దేవుడు రక్షకుడు అయినప్పుడు, ఆ రక్షణ ఇచ్చేది దేవుడు అయినప్పుడు, అసలు రక్షణే దేవుడు అయి ఉన్నాడు కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అంటాడు, అందుకనే నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? అసలు వచ్చింది ఎవరు ఆ ఇంటికి? దేవుడు ఏమంటున్నాడు? రక్షణ ఎవరు ఇప్పుడు? చెప్పండి స్తోత్రం గట్టిగా. ఇలా అర్థమైతే నాకు ఇంకా చెప్పాలనిపిస్తా ఉంటుంది. మీరు ఇలాగే కూర్చుంటారు. స్తోత్రం. ఈ రోజంతా గడిచిపోవును గాక. ఆమేన్ అనకండి, ఉండాల్సి వస్తుంది ఇప్పుడు అనవసరంగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి జాగ్రత్తగా. నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని అన్నాడంటే, వచ్చిందేమో యేసుక్రీస్తు ప్రభులు వారు, చెప్పిందేమో రక్షణ వచ్చిందని. అంటే ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇప్పుడు అంటే రక్షణ అంటే ఎవరు? ఇప్పుడు ఈ రక్షణ వచ్చింది, నువ్వు త్వరగా దిగితే ఇది నీకు కలుగుద్ది. నువ్వు త్వరగా దిగలేదు అనుకో, ఈ రక్షణ ఏమవుద్ది? అందుకని వాక్యం ఏం చెప్పిందో తెలుసా? ఆయన దొరుకు కాలమందు, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకండి. స్తోత్రం. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన దొరకని కాలం ఒకటి రాబోతుంది. జాగ్రత్త పడాలి. అప్పుడు వెతికిన ఆయన దొరకడు, అప్పుడు పొందుదాం అనుకున్న పనవదు. నేడు ఇంటికి రక్షణ వస్తుంది. నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. త్వరగా దిగు అంటే యేసుక్రీస్తు వచ్చి అంటున్నాడు, నేను నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాను, నువ్వు త్వరగా
వచ్చావా, ఈ రక్షణ నువ్వు పొందుకుంటావు. నువ్వు త్వరగా రాకుండా చెట్టు మీద కూర్చొని ఉన్నావా, ఇక అంతే, నేను దాటిపోతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నీకు రక్షణ కావాలని పరుగులెత్తినది నీకు దొరకదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందుకనే త్రోవ పక్కన ఉన్న గుడ్డోళ్ళు ఏమంటారు తెలుసా? దావీదు కుమారుడా దాటిపోకయ్యా. ఎంత చక్కటి మాట అది, నన్ను దాటిపోవద్దనే మాట. నన్ను కరుణించయ్యా, నన్ను దాటిపోవద్దు. ఎంత చక్కటి మాట. ఇప్పుడు సంఘం అనబడిన జక్క ఏమన్నా తెలుసా? అయ్యా 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 అయ్యా, నువ్వు నా చెట్టు కిందకు వచ్చావు, నన్ను దాటిపోవద్దు, నేను త్వరగా దిగి వచ్చేస్తున్నాను నువ్వు చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా చెప్పాలి, చేతులు పైకెత్తి. ఇప్పుడు మనమంతా ఎక్కడున్నాం? ఇప్పుడు యేసయ్య ఎక్కడికి వచ్చాడు అంటే ఏమొచ్చింది దగ్గరికి? వచ్చి యేసయ్య ఏమంటున్నాడు? త్వరగా. ఇప్పుడు మనం త్వరగా దిగాలా వద్దా? దిగాలా వద్దా? నేనైతే ఎప్పుడో దిగేశాను, స్తోత్రం, నాకు డౌట్ లేదు. నేను ఎప్పుడో, మీరు దిగారా లేదా? ఎప్పుడో, స్తోత్రం, హల్లెలూయా. మా వాడిని అడిగితే 10 సంవత్సరాలు అయింది, స్తోత్రం. చెట్టు దిగిపోయాడు. ఎందుకో తెలుసా? రక్షణ దాటిపోక మునిపే దిగాలి కాబట్టి త్వరగా దిగిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరూ అందుకనే త్వరగా దిగిపోతానికి ఇష్టపడిపోయారు. స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? దిగకపోతే ఏమవుద్ది? రక్షణ రాదు కదా, దాటిపోద్ది. అది వెళ్ళిపోయిన తర్వాత పట్టుకుందాం అంటే పని అవ్వదు, వెళ్ళిపోకముందే పట్టేసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఈరోజు పట్టుకుంటానికి రెడీగా ఉన్నాం లేదా? లేకపోతే ప్రమాదం ఉందిలే. చెట్టు ఎందుకు త్వరగా దిగమన్నాడో చెప్పనా? ఇప్పుడు చెప్పండి. చెట్టు అనబడినది ఎండిపోద్దా? ఎండిపోదా? నిజమేనది. మీ ఊళ్ళో చెట్లు ఎండుతాయా? ఎప్పటికైనా 100 సంవత్సరాలు ఉన్న చెట్లు కూడా చివరికి ఏమవుతాయి? ఎండిపోవాలో వద్దా? ఎండిపోయిన తర్వాత ఏమవుతాయి? అవి ఇరిగిపోతాయి లేదా? ఇప్పుడు ఆ కొమ్మ మీద కూర్చున్నా, కొమ్మ ఎంతకాలం ఉంటుంది? అది ఎండిపోకున్నంతసేపు. మా ఇంటి ఎదురుకుండా గానుగ చెట్టు ఒకటి ఉంది, అది పచ్చిగా ఉన్నప్పుడు కూడా ఇరిగిపోతుంది. ఇప్పుడు అది అంటే చెట్టు అన్నది, కొమ్మ అన్నది ఖచ్చితంగా ఆ చెట్టు కొమ్మ మీద కూర్చున్నవాడు పడిపోతాడా? పడితే దెబ్బ ఒకటి తగులుద్దా? తలగ తగిలితే? స్తోత్రం, హల్లెలూయా. అంటే పడితే ఏమి జరుగునో ఎవరికి అంటే అది ఒకరోజు ఖచ్చితంగా ఇరిగిపోద్ది, పడిపోతావు. దేవుడు అన్నాడు, ఒరే అది ఎప్పటికైనా ఇరిగిపోయి పడిపోద్దురా, నేను వచ్చాను, రక్షణ ఇస్తాను, నిన్ను పడిపోకుండా పట్టుకుంటాను, నేను దాటిపోకుండా త్వరగా దిగితే అది ఇరిగిపోకముందే నీకు క్షేమం వచ్చేద్ది అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, అలా పడిపోకుండా ఉండాలంటే ఇమీడియట్గా దిగాలా, తర్వాత దిగుదాం అనుకోవాలా? అదే కదా నా మాట ఇప్పుడు. హల్లెలూయా. ఎప్పుడుగో రేపు దిగుతాను అయ్యారంటే రేపు దాకా తుఫాన్ రాకుండా ఉంటుంది, ఆ చెట్టు ఇరిగిపోకుండా ఉంటుంది. అది చూద్దాంలేండి. చూడటానికి ఏముండదు, ధనవంతుల్లాగా చూస్తానే ఉంటాడు. అయ్యా అబ్రహామా, తండ్రి పైన అబ్రహామా, దాహం వేసేస్తుంది, కొంచెం ఇలా ఆడించమని చెప్పవా? కుదరదు. దిగమన్నప్పుడు నువ్వు దిగలేదు, త్వరగా దిగమన్నప్పుడు దిగలేదు, ఇప్పుడేమో దిగుతానంటే అవకాశం లేదు. ఇరిగిపోయి అగ్నిగుండంలో పడ్డావు, ఇక చేసేది ఏటుంది మరిగా? హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మరేట్లేదా? మరేం చేయాలి ఇప్పుడు? దిగలొద్దా? దిగలొద్దా? నాదేం పోయింది, చెప్పుకొని పోతాను నేను. దిగేది దిగంది మీ ఇష్టం, అది. హల్లెలూయా. దేవుడైతే ఖచ్చితంగా, నేను చెప్పలా, నేను నీ దగ్గరికి వచ్చాను, నీ చెట్టుకి, నువ్వు కూర్చున్న చెట్టు మీద కిందకు వచ్చాను, నిన్ను చూసేశాను, నువ్వు ఎక్కడున్నావో చూశాను, ఏం చేస్తున్నావో చూశాను, ఎలా ఉన్నావో చూశాను, నీ క్రియలన్నీ చూసేశాను. అయితే క్షమించడానికి వచ్చాను, రక్షణ అనబడిన నేనే నీ యొద్దకు వచ్చాను. ఇప్పుడు నువ్వు త్వరగా దిగితే ఆ రక్షణ నీ ఇంటికి వచ్చేసినట్టే. దిగుతావో దిగవారు అడిగాడు. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? అందుకని రెడీ అయిపోయారు మీరు వెళ్ళటానికి. స్తోత్రం కలుగును గాక. ఇక ఆలస్యం ఏమీ లేదు. హల్లెలూయా. నేను అందుకే చెప్పాను, రాత్రి అడిగితే చూద్దాం మరి రేపు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఇస్తానన్నా లేదా? నేను తీసేసుకుంటానన్నా వెంటనే నేను ఇవ్వను, నాకు అసలు ముందు చెప్పకుండా ఇవ్వను నేను. హల్లెలూయా. ముందు నీకు విషయం ఏంటో తెలియాలిగా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ చెట్టు మీద కూర్చున్న వాళ్ళు అందరూ చెట్టు మీద కూర్చున్న వాళ్ళే అందరూ. అదేంటి పాస్టర్ గారు, మరి మేము బాప్తిసం పొందేసాం కదా, రక్షణ వచ్చేసింది కదా, దిగిపోయాం కదా అంటారేమో. చూద్దాం. ఇంకా చెట్టు మీదే ఉన్నారో, దిగిపోయారో, మళ్ళీ ఎక్కేశారో ఇప్పుడు మనకు తెలియాలి. ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది, రక్షణ సమీపంగా ఉండగానే అంటాడు, రక్షణ ఇంతకు మునుపు కంటే ఇప్పుడు మరీ సమీపంగా ఉంది. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యేసు దొరికే కాలంలోనే ఆయనను మనము వెతికి పట్టేసుకోవాలి. నువ్వు కలిగి ఉన్న దాన్ని నువ్వు గట్టిగా పట్టుకొనుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆయన నీ దగ్గరకు వచ్చాడు, నువ్వు ఖచ్చితంగా దిగి తీరాల్సిందే. దిగి ఆ రక్షణను రక్షణ సంపాదించుకుంటేనే తప్ప ఇతడును అబ్రహాము కుమారుడే అని పిలువబడిన అవకాశము రాదు. నేను చాలా కట్ చేశాను, చాలా అంశాలు మీకు చెప్పలేదు, ఎందుకంటే ఈ చిన్న విషయాలు మీకు అర్థం కావడానికి చాలా టైం పట్టింది. చాలా ఉంది అసలు దీని వ్యవహారం చాలా ఉంది. ఏమాత్రం కొంచెం వాక్యంలో మీరు బలపడి ఉంటే మొత్తం అన్నీ చెప్పుకుంటూ వద్దును, కానీ ఉదాహరణలు ఎక్కువ చెప్పడం వల్ల సమయం అయిపోతుంది కాబట్టి ఇవన్నీ మీకు పూర్తిగా చెప్పలేకపోతున్నాను నేను. హల్లెలూయా.
సో ముగింపు వైపుకి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు చెట్టు మీద కూర్చున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలో తెలుసా? ఎందుకు చేయాలి? ఆయన వచ్చాడు కాబట్టి. హల్లెలూయా. ఎలా వచ్చాడు? ఆయన ఎలా వచ్చాడు? గట్టిగా చెప్పండి. ఎలా వచ్చాడు? ఏ రూపాన? ఏ రూపాన వచ్చాడు? గట్టిగా చెప్పండి. వాక్య రూపేణ నువ్వు కూర్చున్న చెట్టు కిందకు వచ్చి నిన్ను చూసేసి నీ పేరు పెట్టుకో, అక్కడ జక్కే ప్లేస్లో నీ పేరు పెట్టుకో. నేనైతే అంటాను సురేష్ అని అంటాడు. నన్నైతే నిన్నైతే ఏమంటాడు? సుమంత్ అంటాడా లేదా? ఇప్పుడు మిమ్మల్ని అంటాడు మీ పేర్లు పెట్టుకోండి, ఏమని పిలుచుంటాడు? గట్టిగా అనండి. పిలిచాడు. ఇప్పుడు నువ్వు దిగుతావో దిగవా? ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే. ఆయన బలవంతంగా దించడం ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందితేనే తప్ప. త్వరగా దిగు. హల్లెలూయా. త్వరగా దిగాలి. అయితే ఈయన చెట్టు మీద కూర్చున్నాడు కదా, చెట్టు మీద కూర్చున్నాడు త్వరగా దిగాలి అంటే దిగు అనే మాటలో కూడా చాలా అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఈ దిగు అనే మాటని కరెక్ట్గా పట్టుకుంటేనే రక్షణ నీ ఇంటికి వస్తుంది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు చెట్టు మీద ఉన్నవాళ్ళు ఎవరో లేని వాళ్ళు ఎవరో ఇప్పుడు అర్థమైపోద్ది మనకి, రైట్? హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది కొన్ని సర్కిల్స్ గీసుకుంటారు. నేను ఇలాగే ఉంటాను అనేవాళ్ళు ఉంటారు. ఉండరా? నా బుద్ధి ఇంతే, నేను ఇలాగే ఉంటాను, నా స్వభావం ఇంతే, నేను మారను అనేవాళ్ళు ఉన్నారు లేదా? చెప్పాలి. నేను ఇలాగే మాట్లాడతానా, నేను మారను అనేవాళ్ళు ఉన్నారు లేదా? నా ఇష్టం, నేను ఇలాగే బతుకుతాను, నువ్వేం చేస్తావు నువ్వు అనేవాళ్ళు ఉన్నారు లేదా? వీళ్ళందరూ ఒక సర్కిల్ గీసుకొని ఇక్కడే ఉంటారు వీళ్ళు, ఎవరైనా చెప్పినా. ఎందుకంటే వీళ్ళ కొమ్మ మీద కూర్చొని దిగని అంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి తెలిసి వీళ్ళు? దిగితేనే కానీ రక్షణ లేదు వీళ్ళకి. ఇప్పుడు నీ కోపము నుంచి దిగాలి, నీ ద్వేషము నుంచి దిగాలి, నీ అసమాధానం నుంచి దిగాలి, నీ చెడు నుంచి దిగాలి, నీ పాపము నుండి దిగాలి, నీ శాపము నుండి దిగాలి. ఇలాంటి ప్లేస్లో చాలా పెట్టుకోండి. మీకు లోక సంబంధం అయినాయి అని ఒక్క మాటలో చెప్పాలంటే లోకం అనే దగ్గర చెట్టు మీద నుంచి నువ్వు దిగి తీరాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నీకు ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు, ఎన్ని పనులు, ఎన్ని క్రియలు, ఎన్ని కార్యాలు ఎన్ని ఉన్నాయి నీకు. కొంతమందికి బూతులు మాట్లాడే అలవాటు ఉంది. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? ఉన్నారేంటి? ఏది అడిగినా ఉన్నారంటారేంటారు. నాయన మారలేదు. మీరు ఎవరనో మారండి. బూతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. క్రైస్తవులే. వీళ్ళు ప్రార్థన చేస్తారు. ఇక్కడికి వస్తే ప్రార్థన చేస్తారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత కోపం వస్తే చూడాలి వీళ్ళ నోటి మాట. బేభత్సమైన బూతులు. వీళ్ళకి వచ్చిన బూతులు ఎవరికి రావు. ఇప్పుడు చూడండి, వీళ్ళు బూతులు మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎక్కడున్నారో తెలుసా? ఎక్కడున్నారు? ఇప్పుడు వీళ్ళ ఇంటికి రక్షణ నిలవాలంటే, అబ్రహాం పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలి? ఏం మానేయాలి? స్తోత్రం. అంటే ఆ చెట్టు దిగడం అంటే ఏంటో తెలుసా? ఉన్న స్థితిని విడిచిపెట్టి క్రీస్తుని పొందుకోవడానికి రావాలి. స్తోత్రం కలుగునుగాక. ఉన్న స్థితిని విడిచిపెట్టి క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవడానికి దిగాలి. ఉన్న స్థితిని విడిచిపెట్టి మంచి క్రైస్తవుడుగా మారేటువంటి స్థితికి దిగాలి. ఉన్న పరిస్థితి నుండి, ఉన్న స్థితి నుంచి నువ్వు నిజమైనటువంటి దేవుని అనుసరించే శిష్యుడిగా దిగి రావాలి. స్తోత్రం కలుగునుగాక. అవన్నీ అలాగే ఉంటాయి. ఇటు కూడా ఉంటానంటే కుదరదు. రెండు పడవల మీద కాలేస్తానంటే పోతావు. మరి ఇలాగే మాట్లాడాలి. ఏం చేయాలి చెప్పండి? కాలంలో ప్రయాణం చేస్తున్నావు, నాకు ఒక్కనావు పని చేయదు, దాని మీద ఒక కాలు దీని మీద ఒక కాలు వేసి ఇలాగా సినిమాలాగా ఇలా పెట్టి కూర్చుంటానంటే ఎలా కుదురుద్ది? అది సినిమా కాబట్టి చెల్లింది, నీకు చెల్లదు. ఎందుకో తెలుసా? ఈ పడవ మధ్యలో ప్రమాదంగా కళ్ళ ముందర కనపడుతున్నాయి అన్నీ. హల్లెలూయా. మారకపోతే ఎలా? బూతులు మాట్లాడే అలవాటు ఉంటే ముందు చెట్టు దిగాలి. నువ్వు దిగాలి. దిగనెక్కడే కూర్చోండి అంటే చెట్టు ఇరిగిపోయిందంటే పడి చస్తావు. కాబట్టి ఏం చేయాలి తెలుసా? మానేయాలి. కొంతమంది దొంగతనాలు అలవాట్లు ఉంటాయి. కొంతమందికి నరహత్య చేసే అలవాటు ఉంటుంది. ఎవరైనా హత్య చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా లేదా? ఉన్నారా? హత్య బాబు, నేను దూరంగా ఉంటే బయట. హత్య చేసేవాళ్ళు ఉన్నారా? లేరా? అదంటే ఇది, ఇదంటే ఇది. చెప్పండి. హత్యలు చేసేవాళ్ళు లేరా? ఉన్నారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం అనుకుంటా. మత్తయి సువార్త 5వ అధ్యాయం.
తీసావా? మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఎక్కడుంది 5వ అధ్యాయం? ఉందా? ఇక్కడ నరహత్య చెయ్యొద్దనే మాట మీరు విన్నారు కదా, ఉందా? ఉందా? చదువు గట్టిగా. ఎన్నో వచనం అది? 21వ వచనం చదవండి. నరహత్య చెయ్యవద్దు, నరహత్య చెయ్యవాడు ఆగండి ఒకసారి. నరహత్య చేయమని ఉందా లేదా? చేయమనుందా? ఉందా? నరహత్య అంటే ఏంటి? మనిషిని చంపేయటమే కదా. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? మనుషులను మీరు చంపొద్దు అని అన్నాడు. ఇప్పుడు మీరు అందరూ ఏమంటారు తెలుసా? బలెటోళ్ళని బాబు, మేమేమన్నా చంపుతాం? మాకు ఏమైనా చేతులు కత్తులు ఉన్నాయా, కటార్లు ఉన్నాయా, మేము ఏమన్నా పొడి చేతనం అనుకున్నారా ఏంటి? మేమేమో హంతకులం కాదండోయ్ అని అన్నారు కదా మీరు ఇప్పుడు. అప్పుడు ప్రభు అన్నాడు, మీరు అలాంటి పనులు ఏం చేయట్లేదులే, అయితే మంచోళ్ళని చెప్పడానికి లేదు. ఎందుకు లేదు తెలుసా? ఇప్పుడు చదవని కింద, నరహత్య చెయ్యొద్దు అని నా మాట ఆజ్ఞను మీరు విన్నారు కదా. నేను ఇప్పుడు మీతో ఏం చెప్తున్నానో తెలుసా? తన సహోదరుని మీద ఏం పడువాడు? ఏం పడువాడు? ఏం పడువాడు? తన సహోదరుడి మీద, తన పక్కవాడి మీద, తన పొరుగువాడి మీద, తన ఇంటి వారి మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును. అంటే వాడు హత్య చేసిన వాడితో సమానము. అంటే ఇప్పుడు హత్య చేయడం అంటే ఏంటి? అయ్య బాబోయ్, అసలు నాలో కోపమే లేదండి అన్న వాళ్ళు చెప్పండి ఒకళ్ళు. బయటలో నా కోపం ఎక్కడది అసలు? ఒక్కళ్ళు చెప్పాలి. చెప్పండి 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 గట్టిగా. నాలో కోపమే లేదండి అన్నవాళ్ళు ఉన్నారా? ఇంకో మాట చెప్పనా? కొంతమంది మాటలతో చంపేస్తారు తెలుసా మీకు? కాకులు పొడిచినట్టు పొడిచేస్తున్నారు బాబు వీళ్ళు. మాటలతో చిత్రమత చేసేస్తున్నారు వీళ్ళు. అంటారా లేదా? మాటలతో చంపేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ మాటలకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. వీళ్ళు హత్య చేసిన వారితో సమానం. ఇప్పుడు నరహత్య చేయొద్దని విన్నారుగా. ఇప్పుడు తిట్టిన ప్రతి ఒక్కడు కూడా వ్యర్థుడాన్ని తిట్టకూడదు, ఏమీ తిట్టకూడదు, కోప్పడకూడదు, మాటలతో ఎదట వారిని హింస పెట్టకూడదు. అలా పెట్టిన వాడిని ఏమన్నాడు తెలుసా? నువ్వు చెట్టు మీద ఉన్నావురా, ఏం చేయాలి చెట్టు మీద ఉంటే? అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మానేయమనే చేయమనే? ఏం మానేయాలి? చంపేత్తం మానేయాలి. మాటలతో, కోపాలతో ఇలాంటి క్రియలన్నీ చంపేసుకొని అప్పుడు దిగితే ఆ రక్షణ నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు అబ్రహాము కుమార్తెవు కుమారుడు అవుతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ప్రార్థన చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చైనా చెప్పనా? వద్దులే, పైకి చెప్పండి అన్న, లోపల చాలా ఉంది మీకు. హల్లెలూయా. లేదా రాత్రి అయిపోద్దిగా, నన్ను అసలు వదలకూడదు. అదే హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే నాకు ప్రక్షాళన వచ్చేయాలని కోరుకుంటాను నేను, మరి ఏం చేస్తాను చెప్పండి. ఏమండి? చెట్టు దిగి మన స్థితిని వదిలిపెట్టి, మన పాపమును వదిలిపెట్టి, మన దోషాన్ని వదిలిపెట్టి, మన పరిస్థితి అంతటిని వదిలిపెట్టి దిగాలి. దిగేవాడు అవి వదిలిపెడితేనే కానీ దిగడు. అందుకే అన్నాను, సర్కిల్ గీసుకుంటాడు, నేను ఇలాగే ఉంటాను అంటాడు. ఆడున్న చోటు నుంచి దిగడు. అలా దిగనోడికి రక్షణ రాదు. రానోడికి అబ్రహాము కుమారుడు అని పిలువబడే అవకాశం లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈతడును అబ్రహాము కుమారుడే. ఇప్పుడు ఎంతమంది మీలో అబ్రహాము పిల్లలుగా ఉండాలని కోరుకుంటున్నారు అని అడిగితే ఖచ్చితంగా చేతులు పైకెత్తుతారు కదా. నేను అబ్రహాం బాబాయ్, నేను అబ్రహాం కుమార్, నాకు అర్థమైపోయింది బాబాయ్. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు అబ్రహాము సంతానం అని పిలువబడాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా ఏం దిగాలి? ఎలా దిగాలి? అది స్తోత్రం. రేపు మానేస్తాను, ఎల్లుండి మానేస్తాను, అవతల ఎల్లుండి నుంచి అసలు కోపమే ఉండదు నాలో, నేను చెట్టు మీద నుంచి దిగిపోతాను ఏమనుకుంటున్నావు? నేను అదే అంటున్నాను. ఒకడు వచ్చి నేను కొట్టినా దేవుడిని దీవించును గాక, ఎక్కడ ఉండాలి? మన వల్ల కాదు, అది ఖచ్చితంగా కాదు. కానీ చేసుకుంటే అవుద్ది. దేవుణ్ణి ఒకడు వచ్చి గడ్డంలో పట్టుకుని ఇలా లాగాడట. కొరడా పట్టుకుని కొడితే ఆ కొరడా చీలలు గుచ్చుకొని ఇలా లాగితే చర్మం ఇలా ఒలిచి వచ్చిందట. ఆయన ఏం చేయలేడా? ఒక్కసారి రేయ్ మీరందరూ ఇలా అయిపోవును గాక అంటే అయిపోతారు. కానీ దేవుడు సహించుకున్నాడు. ఇప్పుడు అంటాడు, నేను ఏదైతే చేశానో మీరు కూడా అదే చేయాలి. స్తోత్రం కలుగును గాక. అంటే ఆ చెట్టును విరిగిపోక మునిపే, కొమ్మ విరిగిపోక మునిపే కిందకి దిగిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. రక్షణ నీ దగ్గరకు వచ్చి నిలిచి ఉంది. ఇప్పుడు చెప్పండి, దిగటానికి ఇష్టపడుతున్నారా, కూర్చోడానికి ఇష్టపడుతున్నారా? ఖచ్చితంగా దిగి తీరాలా వద్దా? దిగాలంటే ఇప్పుడు చెరువులోకి దిగాలి. స్తోత్రం. వేరొక మార్గం లేదు. ఇక
ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు నువ్వు కూర్చున్న చెట్టు కిందకు వచ్చి త్వరగా దిగమన్నాడు. కాబట్టి త్వరగా దిగి రక్షణ పొంది నేను అబ్రహాం సంతానం అని పిలువబడితే అప్పుడు పరలోక రాజ్యంలో ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే పరలోక రాజ్యంలో ఉండటానికి చక్కగా నీ పేర్లు రాసుకున్నావో అప్పుడు నీకు కావలసినవి అవన్నీ నీ వెనక వచ్చును. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. చివరిగా ఈ మాట చెప్పనా? ఆశీర్వాదాలు ఎవరు ఇస్తారు మీకు? పాస్టర్ గారేనా? కాదా? పాస్టర్ గారు ఇస్తారా? ఆశీర్వాదాలు ఎవరు ఇస్తారు? దేవుడు కదా, దేవుడే కదా ఇచ్చేది. ఇగో ప్రసంగం చేస్తుంది దేవుడు, చూసారా? అలాగే ఆశీర్వాదాలు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. మరి దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలంటే మనం ఎక్కడ ఉండాలి? దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలి అంటే ఆశీర్వాదాలన్నీ ఎవరిలో ఉన్నాయంటే దేవుళ్ళో ఉన్నాయి. దేవుళ్ళో ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి అవి కావాలనుకుంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి, అంతే కదా. హల్లెలూయా. ఇప్పుడు నాతో నీకు అవసరం ఉంది, నువ్వేం చేస్తా? రావా నా దగ్గరికి? అయ్యగారు అని రావా? ఇప్పుడు నాకు మీతో అవసరం ఉంది, ఏం చేస్తాను? ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొచ్చుకొని నా అవసరం ఇదో చేసేయి అంటే మీరు ఏమంటారు తెలుసా? ఎవరు నువ్వు అంటారా లేదా? అంతే. ఇప్పుడు అవసరం ఉన్న చోటుకు మనం వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. ఇప్పుడు అప్పు కావాలి, ఏం చేస్తావు నువ్వు? ఇచ్చేవాడి దగ్గరికి వెళ్తావు, ఇంట్లో కూర్చొని అప్పు కావాలి ఇచ్చేయి అంటావా? ఆడికి అసలు అగ్గి మీద గుగ్గిలం అయిపోతాడు. ఇప్పుడు మనకు ఒక అవసరం ఉందంటే అవసరం తీర్చేవాడి దగ్గరికి ఏం చేయాలి? వెళ్ళాలి. ఇప్పుడు దేవుని పిల్లలారా, యేసులో ఆశీర్వాదం ఉందనుకున్నప్పుడు ఆ ఆశీర్వాదం మనకు రావాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ఎలా వద్దా? అందుకనే నన్ను వెంబడించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనను వెంబడిస్తే దేనిని వెంబడించిన వారో తెలుసా? ఆశీర్వాదాలను వెంబడించిన వారు. ఈ ఆశీర్వాదాలు నీలోకి రావాలంటే ఆశీర్వాదం ఇచ్చేవాడు మొదట నీలోకి వచ్చేయాలి. ఆ ఆశీర్వాదం ఇచ్చే యేసయ్య నీలోకి రావాలంటే నువ్వు రక్షణ పొందాలి. అదొకటే ఉంది. స్తోత్రం కలుగునుగా. ఎక్కడికి ఎన్నా తిరుగు, ఏ వాక్యమన్నా తీసుకో, బైబిల్ గ్రంథం ఆదికాండం మొదటి వచనం కాడ నుంచి మొదటి అధ్యాయం మొదటి వచనం కాడ నుంచి ఆఖరి ప్రకటన గ్రంథం చివరి వచనం దాకా ఉన్న సారాంశం ఒకటే, నువ్వు పరలోకం వెళ్ళాలంటే యేసులో నువ్వు రక్షణ పొందాలి. స్తోత్రం కలుగునుగాక. ఇక తప్పితే వేరొక మార్గం లేదు. నీకు కావలసిన అన్ని ఆయన ఇస్తాడు. ఇవ్వాలి అంటే దానికంటే ముందు ఆయన మనిషిగా నువ్వు మారి తీరాలంటే నువ్వు ఉన్న చెట్టు మీద నుంచి ఖచ్చితంగా కిందకి దిగి తీరాలంటే నీ పూర్వపస్థితి అంతటిని విడిచిపెట్టి నాకు అక్కర్లేదు, నేను చెట్టు మీద కూర్చొని నేను దిగిపోతాను, ఎందుకంటే యేసు అనబడిన రక్షణ నా యొద్దకు వచ్చి ఉన్నది, నా ఇంటికి రక్షణ వస్తుంది అన్న ఆలోచనతో త్వరగా, అంటే ఆ క్షణమందే. ఇప్పుడు ఆ జక్కయ్య ఆ క్షణమందే దిగాడా, లేకపోతే నువ్వు వెళ్ళిపో ప్రభా రేపు దిగొస్తాను రేపు దాకా ఇక్కడే ఉంటాను అన్నాడు? అక్కడ ఏమన్నా తెలుసా? త్వరగా దిగి సంతోషముతో. ఎందుకు తెలుసా? రక్షణ నా దగ్గరికి వచ్చేసిందని సంతోషపడిపోయాడు. వెంటనే అక్కడ అంటాడు, యేసును చేర్చుకొనెను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథాలు మూసేయండి, అందరూ ప్రార్థన చేసుకొని మూసేయండి, అందరూ మూసేయాలి. ఇప్పుడు నా వైపు చూడండి ఒకసారి. జక్కయ్య ఎందుకు అబ్రహాము కుమారుడు అయ్యాడో చెప్పనా? అతడు ఉన్నటువంటి పాత స్థితి అంతటిని విడిచిపెట్టి అక్కడ అంటాడు, అయ్యా నేను నా ఆస్తిలో సగం అమ్మేసి బేదలకి ఇచ్చేస్తానయ్యా అన్నాడు. నా ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడు నీ ఆస్తిని అమ్మేసి బేదలకి ఇమ్మని చెప్పాడా జక్కయ్యని? చెప్పలా. కానీ జక్కయ్యకి తనంతటికి తానే, ఎందుకో తెలుసా? వాక్యం తనకు అర్థమైంది. స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ ఆస్తి కంటే ఆస్తి ఇచ్చిన వాడే గొప్ప అని ఎరిగాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ ఆస్తి నాతో ఉండదు, ఆస్తి ఇచ్చిన వాడితో ఎప్పుడు నేను ఉంటానని గ్రహింపుకు వచ్చాడు. అందుకంటాడు, ఈ ఆస్తిని సగం అమ్మి బేదలకు ఇచ్చేస్తానయ్యా అన్నాడు. అంత మాత్రమే కాదు, తర్వాత ఏమన్నాడు తెలుసా? నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా ఏదైనను, ఇవన్నీ ఉన్నాయి అక్కడ, ఇవన్నీ ఉన్నాయి. ఎవని యొద్దనైనను నేను అన్యాయముగా ఏదైనా తీసుకొనిన ఎడల. ఈ మాట పట్టుకోండి. ఇప్పుడు చెడ్డోడు అన్నారు కదా ఇందాక, అన్నారా లేదా? ఇప్పుడు తీసుకొనిన ఎడల వారికి నేను 4 అంతలు ఇచ్చేస్తాను అన్నాడు. ఇప్పుడు జక్కయ్య తీసుకున్నాడా తీసుకోలేదా? తీసుకుంటే ఏమనేవాడు? అక్కడ ఏమని రాసేవాడు? అయ్యా నేను పలానా వాళ్ళ దగ్గర ఇంత తీసేసుకున్నాను, ఇలా లాగేసుకున్నాను, కాబట్టి 4 అంతులు ఇచ్చేస్తానయ్యా, తీసుకున్నది అన్యాయంగా తీసుకున్నాను ఇప్పుడు ఇచ్చేస్తాను అనాలిగా. అలా అనుకున్నా ఏమన్నాడు తెలుసా? ఎవని యొద్దనైనను ఒకవేళ అన్యాయముగా
తీసుకొనిన ఎడల, నాకు తెలుసో తెలియకో ఒకవేళ పొరపాటు జరిగుంటే దాన్ని నేను ఇప్పుడు సరిదిద్దుకుంటా. ఒకవేళ తీసుకున్నట్టుగా నాకేమైనా గుర్తుకొచ్చేస్తే నేను 4 గంటలు ఇచ్చేస్తాను ఒక నిర్ధారణ ఇచ్చాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఏ మాత్రము చిన్న పాపమున్నా ఇప్పుడు ఇమీడియట్గా దిగిపోతున్నా, నన్ను క్షమించే ప్రభు అని అడుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతడు చెడ్డోడు అని అంటానికి అవకాశం ఎక్కడుంది చెప్పండి. అసలు వాళ్ళందరూ అంటున్నారు, పాపి ఇంటికి భోజనం చేయడానికి వెళ్ళాడే, వెళ్తున్నాడేంటి, అక్కడ ఉండటానికి వెళ్తున్నాడేంటి అని అన్నారు. అందరూ కొనుక్కున్నారు. ఇవన్నీ పట్టించుకోవాలి. యేసు పట్టించుకోలేదు, అటు జక్కయ్య కూడా. ఉన్న మోటివ్ ఒకటే, యేసుకు ఉన్న మోటివ్ ఏంటంటే అతను రక్షించబడాలి. జక్కయ్య కన్నా కోరిక ఏంటంటే ఈ రక్షణ నేను పొందుకోవాలి. అయిపోయింది కథ. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీతో కూడా అదే లింకప్లో ఉన్నాడు దేవుడు. ఆయన నీవు అనబడిన చెట్టు కిందకు వచ్చాడు, నువ్వు ఉన్న చెట్టు కిందకు వచ్చాడు. ఇప్పుడు నిన్ను దిగమంటున్నాడు. కారణం ఒకటే, నువ్వు రక్షణ లేకుండా వెళ్ళిపోవడానికి వీలు లేదు. రక్షణను చేత పట్టుకొని పోవాలి. హల్లెలూయా. మొదట రక్షణ ఉంటేనే తప్ప, నువ్వు ఆ చెట్టు దిగితేనే తప్ప రక్షణ రాదు. చెట్టు దిగకుండా నువ్వు అక్కడే కూర్చుంటానంటే రక్షణ దూరం అయిపోయిన తర్వాత కావాలని కోరుకుని పరుగులెత్తిన ఎక్కడ రాదు. టైం దాటిపోయింది. రక్షణ నీ దగ్గరికి వచ్చిన రక్షణ దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీకు ఇష్టం వచ్చినప్పుడుగా రక్షణ పొందుదామని వచ్చావు. అది దేవుని రాకడ దినం. ఆయన రాకడ దినం అందరూ ఎత్తబడుతున్నారు. ఆయన ప్రజలందరూ ఎత్తబడిపోతున్నారు. ఇక్కడ ఇలాగే కూర్చొని మాట్లాడుకుంటే టక్కని మనోడు కనిపించరా, ఆ వస్త్రాలు అక్కడ విడిచిపెట్టబడ్డాయి. అర్థం కాలేదు. ఏడి సుమంత్ అనుకుని గొడవెట్టేస్తున్నాను నేను. ఇదేంటి ఇక్కడ ఉన్నా ఏమైపోయాడు అనగానే టక్కన అక్కడ ఒక వ్యక్తి లేదు. ఏమైపోయారు వెనక తిరిగితే పాస్టర్ గారు లేదు. ఏమైపోయాడు అక్కడ బయట ఇస్తే పాస్టర్ గారు లేరు. మీకు అర్థమవుతుందా? అప్పుడు అనుకుంటారు మీరు, అయ్యి బాబోయ్ రక్షణ పొందుదాం వెళ్ళిపోయి ఎక్కడున్నారు మా పాస్టర్ గారు అని పరుగులు ఎత్తుకొచ్చా. సుమంత్ నాకు బాప్తిజం కావాలంటే, సుమంత్ ఎక్కడ ఉన్నాడు? ఫోన్లే. అప్పుడెప్పుడో సురేష్ బిలియో గారు వచ్చారు కదా, ఈ వాక్యం చెప్పారు కదా, ఇప్పుడు ఆయన దగ్గరికి నా రక్షణ పొందేద్దామని పరుగెత్తుకుని రాజమండ్రి వచ్చారు. ఇక నేను ఎక్కడున్నాను? ఎత్తబడ్డా. ఇలాగ దేవుని ప్రజలు అనబడిన వాళ్ళందరూ ఎత్తబడితే రక్షణ లేకుండా మిగిలిపోయిన వాళ్ళందరూ కింద కూర్చొని అప్పుడు కొట్టుకుంటారు గుండెకాయ. అయ్యయ్యో వెళ్ళిపోయావా తండ్రి, ఇప్పుడు దాకా నేను ఇన్ని సంవత్సరాలుగా చర్చికి వెళ్ళాను కదా, నువ్వెవరో నాకు తెలియదు. ఇన్ని సంవత్సరాలుగా కానుకిచ్చాను కానీ నువ్వెవరో నాకు తెలియదు. ఇన్ని సంవత్సరాలుగా పరిచయం చేశాను కానీ నువ్వెవరో నాకు తెలియదు. ఇన్ని సంవత్సరాలుగా అన్నీ చేశాను కానీ నువ్వెవరో నాకు తెలియదు. అంత అయిపోయింది కదా. అందుకనే వెలుగు ఉన్నప్పుడు చక్కగా ఇల్లుని ఏం చేయాలి? చక్క పెట్టేసుకోవాలి. ఆ వెలుగు నీకు ఇప్పుడు వచ్చింది, చక్క పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈరోజు ఈ మాట. నువ్వు చక్క పెట్టుకుంటావో, ఇంకా చక్క పెట్టుకోవడానికి ఇంకా ఆలోచిస్తానికి ఏమీ లేదు. మొత్తం చెప్పేశాడు. ఆయన ప్రాణాన్నే ధారపోసాడు. ఇంకేం చేయాలి? అందుకని రక్షణ లేని వారు ఇమ్మీడియట్గా చెట్టు దిగాలి. రక్షణ లేని వారే కాదు, చాలా సంవత్సరాలు అయింది నువ్వు రక్షణ పొంది, మరలా లోకం అనేటువంటి దానిని తీసుకొని మళ్ళీ చెట్టు ఎక్కేసావు నువ్వు. దేవుడు అంటాడు, ముందు లోకాన్ని విడిచిపెట్టి ఇప్పటికైనా నువ్వు దిగి సంపూర్ణంగా నన్ను వెంబడించావా సరే, లేకపోతే విడవబడతావు. ఏదో మీరే తేల్చుకోండి అని అన్నాడు. ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడతాం. నేను అంటాను, ఈ ప్రార్థన అయ్యేలోగా ఎంతమంది చెట్టు దిగడానికి ఇష్టపడుతున్నారో చూసుకోండి. చెట్టు దిగడానికి ఇష్టపడిన వాళ్ళు, రక్షణ సమీపంగా ఉందని గుర్తెరిగిన వాళ్ళు రక్షణ కొరకు పరుగులెత్తుకు రండి. మీ కొరకు సేవకుడు సిద్ధంగానే ఉన్నాడు, నీళ్లు సిద్ధంగానే ఉన్నాయి. రక్షణ సమీపంగా ఉంది. ఈ రక్షణ కొరకు ప్రయాసపడదాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. పిల్లల్ని బయటికి తీసుకెళ్ళిపోండి. ప్రార్థనలో ఉన్నోళ్ళు, బాప్తిజం పొందిన బయటికి తీసుకెళ్ళిపోండి. పిల్లల్ని కాసేపు బయటికి తీసుకోండి. మోకరించాలి. అందరూ మోకరించాలి. నువ్వు చెట్టు మీద ఉన్నావు, దిక్కుండా అలాగే కూర్చుంటానంటే ఎవరేం చేయడానికి ఏమి లేదు. ఇక రక్షణ సమీపంగా ఉన్నప్పుడు ఆ రక్షణ పొందుకోవడానికి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇమ్మీడియట్గా నువ్వు ఖచ్చితంగా దిగి తీరాలి. దిగాలి. హల్లెలూయా. దిక్కుండా ఉంటానంటే కొమ్మ ఇరిగిపోవడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. చేయాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చేయండి. అందరూ మోకరించండి. రక్షణ సమీపంగా ఉన్నప్పుడు ఈ రక్షణను ఎలా పోగొట్టుకుంటావు? ఇప్పుడు నువ్వు చెట్టు దిగవా? ఇంకా చెట్టు మీద కూర్చొని బ్రతుకుని వెళ్ళ తీసుకుంటావా? అప్పుడే వద్దు పాస్టర్ గారు, నేను దిగలేను పాస్టర్ గారు అని అంటావా? ఎప్పుడు ఏమి సంభవిస్తుందో నీకు ఎలా అర్థమవుతుంది? నీకు ఎలా తెలుస్తుంది? నేడే రక్షణ దినం. ఈ రక్షణ కొరకు ఎంతమంది చెట్టు దిగడానికి ఇష్టపడుతున్నారో స్థితిని వదులుకొని, ఎంతమంది ఆ స్థితిని విడిచిపెట్టి రక్షణలోకి రావడానికి? రక్షణ సమీపంగా ఉంది. ఇప్పుడు నీకు సమీపంగా రక్షణ ఉంది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తావా?
ఈరోజు ఏ విధము చేతనైనను నేనంటాను, నలుగురు కాదు, ఉన్నవారందరూ చెట్టు దిగి ఉన్న వారే అయి ఉండాలి. హల్లెలూయా. ఎంత గొప్పగా దేవుడు నీ యొద్దకొచ్చి నిలబడ్డాడే. ఆయన వస్తే కూడా నువ్వు ఇంకా నిర్లక్ష్యం చేసి తర్వాత వస్తానులే ప్రభు నువ్వు వెళ్ళు అంటావా? చూసుకో, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన దొరకాలంటే నీకు కష్టమే. ఆయన దొరకడు నీకు. హల్లెలూయా. ఆయన దొరుకు కాలమంది ఆయనను వెతకాలి. యెహోవా దొరుకు కాలమందే వెతకాలి. రక్షణ మరీ సమీపంగా ఉన్నప్పుడే రక్షణను పొందాలి. పొందినటువంటి రక్షణ నిలబెట్టుకోవడానికి నువ్వు ఉన్న చెట్టును త్వరగా దిగి తీరాల్సిందే. ఇంకా ఆలస్యం చేస్తానంటే పని అవ్వదు. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఎన్ని స్వభావం మారలేదు, చెట్టు మీద ఉన్నావు. నీ బుద్ధి మారలేదు, చెట్టు మీద ఉన్నావు. నీ పోకడ మారలేదు, చెట్టు మీద ఉన్నావు. దేవుడు అంటున్నాడు, ఇదిగో రక్షణ నీ ఇంటికి వచ్చింది. ఇదిగో నువ్వు అబ్రహాము కుమార్తె అని పిలువబడాలా, అబ్రహాము కుమారుడు అని పిలువబడాలా? అయితే చెట్టు వెంటనే త్వరగా దిగు అని దేవుడే మాట్లాడుతున్నాడు. ఈ రోజు రక్షణను పోగొట్టుకుంటావో చేజెక్కించుకుంటావో, ఈ రోజు నీ స్థితిని మార్చుకొని ఆ రక్షణను పొందుకొని ఆ రక్షణ వెంట పరుగెడతావో లేక వదిలేసుకుంటావో, అది నీ చేతిలోనే ఉంది. రక్షణ సమీపంగా ఉన్నప్పుడు దాన్ని పొందుకునే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడాలి.